సో హాయ్ గైస్, అందరు బాగుండ్రా అని ఆశిస్తున్నాం. సో గైస్, లైవ్ అనేది ఇంకా కొద్దిసేపట్లో స్టార్ట్ చేద్దాం. అండ్ హ్యాపీ టు సీ యూ ఆల్ గైస్. వెయిటింగ్ ఫర్ ద లైవ్ అండ్ మీ ఒపీనియన్ షేర్ చేయడానికి వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చి మీ పార్టిసిపేషన్ చేస్తున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ గైస్, ఎవరైతే వీడియో చూస్తున్నారో లైవ్లా ఆఫ్లైన్లా, ఈ వీడియో ఆఫ్లైన్ పోయినాక కూడా చాలా హ్యాపీ. మీ అందరూ ఇది ఒక కొత్త ప్లాట్ఫామ్, ఫస్ట్ టైం మనం ఓటింగ్ వరకే కాదు ఈసారి మనం కూడా ఒక మాట్లాడవచ్చు, ఒక ప్లాట్ఫామ్ అదే నేను క్రియేట్ చేసిన మీ అందరి కోసం. సో డెఫినెట్లీ గైస్, వచ్చి మాట్లాడండి. ఇక్కడ ఒకటే గైస్, కొంచెం లాంగ్వేజ్ చూసుకోండి. అండ్ ఎండ్ ఆఫ్ ద డే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ గురించి మీరు వచ్చి మాట్లాడండి. ఎందుకంటే మనం మనుషులం, అందరం మంచోళ్ళమే. సిచ్యువేషన్స్ బట్టి మారుతాం. అగ్రెసివ్నెస్ ఎవ్రీథింగ్ నడుస్తూనే ఉంటుంది మన దాంట్లో. ఇంకా ఇమోషన్స్, లవ్స్ అన్నీ షేర్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ అ ప్లాట్ఫామ్ గైస్. లెట్ అస్ స్పీక్ అబౌట్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్ అండ్ బిగ్ బాస్. మీ ఒపీనియన్స్ ఏంటి, మీరు ఎవరికి ఓటేషన్, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఇంకా కొద్దిసేపట్లో లైవ్ స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇంకా కొన్ని పాయింట్స్ కేస్ మీకు ఎవరికన్నా కొలాబరేషన్ ఆర్ స్పాన్సర్షిప్ మన యూట్యూబ్ ఛానల్కి ఆర్ మీ ప్రొడక్ట్స్ ఆర్ షార్ట్ ఫిలిమ్స్ ఆర్ ఎనీథింగ్ ప్రమోట్ చేసుకోవాలంటే, డ్రెస్సింగ్ చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఏమైనా ఉంటే డెఫినెట్లీ నన్ను రీచ్ అవుట్ కాండి. సో మన లైవ్లో అండ్ వీడియోస్లో డెఫినెట్లీ ప్రమోట్ చేద్దాం. మీరు నన్ను రీచ్ కావాలంటే ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది మెన్షన్ చేసినాం. సో అక్కడ నుంచి డైరెక్ట్ నన్ను రీచ్ అయ్యి మనం మాట్లాడుకుందాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్. ఇంకా కొద్దిసేపట్లో లైవ్ స్టార్ట్ అవుతుంది. బీ రెడీ గైస్. సో గైస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ బెల్ ఐకాన్ పైన click చేసి all అని press చేయండి. And for any promotions please do reach out. And going towards the point is nominations అయిపోయింది, ఇంకా నామినేషన్స్ పాయింట్ పైన ఒక కంటెస్టెంట్స్ మాట్లాడుతున్నారు అండ్ ఇట్స్ గోయింగ్ ఆన్. అండ్ మీరు కూడా పైనకి వచ్చి మాట్లాడాలంటే లింక్ అనేది షేర్ చేస్తున్నా గైస్. సో ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు కూడా పైనకి వచ్చి రేజ్ యువర్ పాయింట్స్. ఈరోజు ఎవరు బాగా ఆడింది. అండ్ కమింగ్ టు రెబెల్స్ కేస్ ఒక ఓటింగ్ పోల్ కూడా పెట్టినాం. ఈ 2 రెబెల్స్లో ఓట్ బాగా అనిపించింది మీకు in terms of playing the game and strategies పరంగా, కామెడీ యాంగిల్, ఏదో ఇద్దరు ఒక సైడ్ నుంచి ఉండి ఈ క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ని తీసుకొని పోతున్నారు. అండ్ ఒక్కొక్కళ్ళకి రియలైజ్ అవుతుంది అబౌట్ ఒక్కొక్కళ్ళ 2 ఫేసెస్ ఏంది అండ్ టువర్డ్స్ ద గేమ్ గైస్. ఈరోజు ఇమాన్యుల్ రామో అన్న గేమ్స్ ఇట్స్ గోయింగ్ ఆన్. అండ్ థ్యాంక్స్ ఫర్ పీపుల్ హూ ఆర్ మెన్షనింగ్ ద లైక్ నంబర్స్ గైస్. అండ్ ఈ రెబెల్స్ దాంట్లో ఇద్దరిలో ఒకరు బాగా అనిపించింది, అది కూడా ఒక్కసారి కమెంట్ చేయండి. అండ్ ఈరోజు స్టార్స్ కూడా జరిగింది కదా, అది కూడా కమెంట్ చేయండి. అండ్ యా, థ్యాంక్స్ ఫర్ మెన్షనింగ్ ద లైక్ నంబర్ గైస్. యా, సో గైస్ ఈ వీక్లో కూడా ఓవర్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, అది ఒక్కసారి కమెంట్ చేసేయండి ఫ్రమ్ యోర్ సైడ్. ఎందుకంటే ఓట్స్ అనేది ఎపిసోడ్ వైజ్ డ్రాస్టికలీ చేంజ్ అయ్యే పొజిషన్ కనిపిస్తుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్క్రీన్ స్పేస్ ఈరోజు చూస్తే రెబెల్స్ చాలీలో కనిపిస్తుంది. అండ్ బిగ్ బాస్ ఈరోజు ఫోన్ కాల్ది కూడా స్టార్టింగ్ ఆఫ్ ద ఎపిసోడ్ నామినేషన్స్ అయిపోగానే వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకోవడం, వాళ్ళు ఫోన్ కాల్స్ ఒక్కొక్కరికి పంచ్ తీయడము, రీతుకి ఇవ్వడం. అండ్ కళ్యాణ్ది కూడా పాయింట్స్ బాగా మాట్లాడింది ఈరోజు రీతు. ఇంకా ఈ డిమాన్ ఇంకా రీతు ఇద్దరు కలిసి ఉండడము. అండ్ మీకు పనిష్మెంట్ వచ్చింది, పనిష్మెంట్ లాగా ఉండండి అని అనడము, అది దివ్య తీసుకునే పాయింట్. మళ్ళీ రీతు దానికి తినేటప్పుడు కూడా ఇట్లా చేస్తారంటే లిటరలీ వీళ్ళకి ఆ పనిష్మెంట్ ఇచ్చినట్టు అనిపిస్తలే, లేకపోతే మొత్తం వేరే జోన్లు ఉన్నారా అన్నట్టు అనిపించింది. అండ్ కమింగ్ టు పవన్ వచ్చి రీతును అంటాడు కదా, పనిష్మెంట్ ఇచ్చిన నెక్స్ట్ లెవెల్ ఉండే. యా, సో ఓటింగ్స్ దానికి వెళ్ళిపోదాం ఈసారి. సో మనకి వీక్ 9 ఓటింగ్లో ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అనేది ఒక్కసారి మీ గెస్ పెట్టేసింది. ఇట్స్ నాట్ ఇంతవరకు. సో ప్రస్తుతానికి మనకి లీడ్ల హయ్యెస్ట్ పాయింట్స్లలో కూడా ఎవరెవరు అంటే తనుజ, కళ్యాణ్ చూపిస్తుంది ప్రస్తుతానికి అన్అఫిషియల్ ఓటింగ్లో. బట్ సాయి ఆర్ రాము అంటున్నారు ఇక్కడ కమెంట్ సెక్షన్లో ఆల్రెడీ. సాయి ఆర్ రాము, సాయి అని అంటున్నారు. సాయి ఆర్ రాము హైయెస్ట్ ఛాన్స్ ఏమో, ప్రతి ఒక్క 3 మెంబర్స్ సాయి అని పెడుతున్నారు. ఓకే, ఈరోజు కూడా ఒకటి అబ్జర్వ్ చేస్తే మీ అందరూ, ఇది రీతు కొట్లాట ఆడగానే, డిమాన్ రీతు కొట్లాట ఆడగానే లోపల బెడ్రూమ్లో రీతు వచ్చి ఉండగానే కళ్యాణ్ వచ్చి ఆర్గ్యుమెంట్స్ మాట్లాడుకున్నప్పుడు మళ్ళీ రాము వచ్చి ఏం జరుగుతుంది, ఎవరు ఎట్లా మాట్లాడుతూ ఇటు అటు అటు ఇటు
ఈయన మారాడు అనిపించింది. ఏదో ఒక స్టాండ్ తీసుకోలేడు రాము, బట్ ఏందో ఆయనది గేమ్. కమెంట్ చేయండి సార్, ఓర్ పోతారు అనిపిస్తుంది. సాయి 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 అని చాలా మటుకు వినిపిస్తుంది. సాయి విల్ బి ఎలిమినేటెడ్, రాము ప్లేడ్ ద టాస్క్ టుడే. కరెక్ట్, రాము అని మాన్యుల్. అండ్ ప్రస్తుతానికి ఇది కూడా పెట్టినాను ఓటింగ్ పోల్ ఫర్ దిస్ లైవ్. అక్కడ సుమన్ శెట్టికి 59% అండ్ దివ్యకి 41%. ఈరోజు టాస్క్ బాగా ఆడిన దాంట్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రాము అని అంటున్నారు. యా, సో ఈ ప్రస్తుతానికి చూస్తే కళ్యాణ్ పాయింట్ బాగా పెట్టినాడు, రీతుకి బాగా అర్థం చేయించినట్టు పెట్టిండు. వీళ్ళకి బయట ఏం జరుగుతుందో అసలు అర్థమవుతుంది. ఎంత పెద్ద పనిష్మెంట్ ఇచ్చినాక వీళ్ళిద్దరు పక్క పక్క కూర్చొని ఇట్లా మాట్లాడుకోవడం నెక్స్ట్ లెవెల్. యా, సుధాకర్ గారు. హాయ్ సుధాకర్. హలో, వాయిస్ అనిపిస్తుంది. ఎట్లుండే సుధాకర్ గారు వాయిస్ ఎపిసోడ్? ఉన్నారా సుధాకర్? హలో, చెప్పండి. ఎట్లుండే ఈరోజు ఎపిసోడ్? ఈ వీక్ ఓవర్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ బాగా అనిపిస్తున్నాయి. అండ్ ఈరోజు గేమ్ ప్లే రెబల్స్ ఎట్లా అనిపించింది? మీ పాయింట్ స్టార్ట్ అవుతుంది. రెబల్స్ బాగానే ఆడారు. సుమన్ గారికి అర్థం కాకుంటే ఇంకా దివ్య కొంచెం వదిలిచ్చేసింది. బట్ సుమన్ గారే లీడ్ చేసుకుని ఎక్కువ వర్క్ అయితే చేస్తున్నారు, లైక్ టాస్క్ ఎక్కువ ఫినిష్ చేయడానికి. అండ్ సాయి ఎలిమినేట్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. అండ్ సాయి కూడా ఫోన్ కాల్ మాట్లాడేటప్పుడు పనుకొని మాట్లాడారు, అది వచ్చింది అలాగే దీంట్లో లైవ్ లో అంటున్నా. లైవ్ లో కాదు, మెయిన్ ఎపిసోడ్ లో చూడలేదు. అది కూడా కొంచెం నెగిటివ్ అవ్వచ్చు. నేను ఇది హాట్స్టార్ లో చూస్తుంటా. మీరు హాట్స్టార్ లోనే చూస్తారా? అవును, అంటే దీంట్లో కూడా వేస్తారు కదా, నార్మల్ ఎపిసోడ్ లోనే వేస్తుంటారు అనుకుంటా. హాయ్ చింటూ. సో ప్రస్తుతానికైతే రాము సాయి బాటమ్ లో లీడింగ్ లో ఉన్నారు. ఏమైనా జరగవచ్చు అని. హాయ్ చింటూ. హాయ్ అక్షిత్ అన్న. ఎట్లుండే షో చింటూ? ఉన్నా బాగుంది అన్న. ఫుల్ కామెడీ కదా ఈరోజు. బాగానే అనిపించింది, రెబల్స్ కూడా బాగానే చేశారు. అసలు కళ్యాణ్ మధ్యలో ఉండి ఇవన్నీ జరుగుతే నాకు కామెడీ అనిపించింది. ఆయనకి ఏం అర్థమైతలే కళ్యాణ్కి. అదైతే ఫన్నీ. మళ్ళా సుమన్ ఇట్లా అంగి తాగడం ఇంకా కామెడీ. కింద ఏమనుకురా నిన్న ఎపిసోడ్ తర్వాత మళ్ళీ ఏమైనా రైవల్రీ కంటిన్యూ అవుతారు అనుకురా, కాదనుకురా మీరు కూడా? నేను రైవల్రీ అవుతుంది అనుకున్నాను, బట్ వీళ్ళకి ఇచ్చే టాస్క్లు కూడా ఆమె దివ్య ఈజీగా చేసేసింది. వీళ్ళని లేపడము, మళ్ళీ టాస్క్ లోన్స్ తీసేయడం. గేమ్ బాగా ఆడుతుంది ఆమె. అండ్ ఇమాన్యుల్ రాము ఈరోజు టాస్క్ వైజ్ కూడా సుమన్ శెట్టి వీళ్ళకి బాగా పడ్డాయి ఈరోజు షోస్. చెప్పండి. అదే అన్న, తను స్మార్ట్ గా ప్లే చేస్తుంది పక్క. తను ఎక్కడికి కంటెండర్ అయితే తెలుసు కాబట్టి వాళ్ళ టీంల నుంచే తీసి వాడేసి. ఆమెకు అది అర్థం కాలేదా మరి? ఎట్లా అనుకుందా? తనే కంటెండర్ అవ్వాలనుకుందా? అర్థం కాలేదు మాకు. బట్ కళ్యాణ్కి కూడా గేమ్ ఆడే స్కోప్ లేదు అనుకుంటా. ఇంకా అంతెందుకన్నా, సంజన మరీ దారుణం అన్నది. లేదు, మళ్ళా ఛాన్స్ ఇస్తారు అనుకుంటా. డైరెక్ట్ కంటెండర్ చేయొచ్చు సంజన. ఆమె సంజన అంటది కదా, మా పిల్లోడితో ఒక వీడియో చూపించండి అంటే సమయం వచ్చినప్పుడు చూపిస్తావు, ప్రస్తుతానికి వాళ్ళకి హైలైట్ ఉండదు. కానీ ఒక్కొక్క పాయింట్ బాగానే ఇస్తుండు బిగ్ బాస్. రీతు ఉట్టి డిమాండ్ వింటుండే అనుకున్న మాటలు అందరు వింటున్నారు. మళ్ళీ ఏంటంటే ఈ సీజన్ టాస్కుల పరంగా, అన్ని పరంగా ఫిజికల్ టాస్కులు అంతో ఇంతో బాగా పెట్టిరన్న.
కానీ వీళ్ళంతలా వీళ్ళే అంత చెడగొట్టుకుంటారు అనిపిస్తుంది. ఎవరు వీళ్ళ అంటే బిగ్ బాస్ టీం ఇచ్చిన టాస్కులు ఒక కొందరు కంటెస్టెంట్స్ లేపడం, ఆ విధంగా ఆ రైవల్రీ కంటిన్యూ కాకపోవడం. ఇమాన్యుయల్ కూడా నిన్న అంత గొడవ అయిన తర్వాత మనోడు అంతో ఇంత విన్నర్ రేస్ లో ఉంటాడు అనుకున్నాం. అమ్మా అక్కడ ఏం జరిగిందంటే అంతకుముందు క్లిప్ మనకి వేయలే. డిమాండ్ వచ్చేసి అన్న అంటే తను డిమాండ్తో చెప్పిందంట. ఎవరు తనుజ డిమాండ్తో చెప్తే డిమాండ్ వచ్చేసి తనుజ డిమాండ్తో ఏమని చెప్పింది, వాడు ఎప్పటికీ నా ఫ్రెండేరా, కానీ ఈ పాయింట్స్ నేను మాట్లాడాలి, ఇవన్నీ మాట్లాడిన తర్వాత నామినేట్ చేసిన తర్వాత మాట్లాడాలని డిమాండ్తో కూడా అంటదంట. ఆ మాట వచ్చేసి డిమాండ్ వచ్చేసి ఎవరితో ఇమాన్యుయల్తో అంటే ఇమాన్యుయల్ వచ్చేసి సరేరా ఓకేరా ఇది గేమ్ అన్ని మాట్లాడిన తర్వాత ఎవరు సపోర్ట్ చేస్తే అప్పుడు అన్నాడు. తర్వాత వచ్చేసి తనే పిలిచిద్ది. లైవ్ లో మీరు చూడట్లేదు, బర్నీ గారి దగ్గర కూర్చుంటే ఆమె అక్కడ కూర్చుంటే తనే పిలిచింది. అప్పుడు ఇమాన్యుయల్ వెళ్తారు. వెళ్ళినప్పుడు అదంతా అసలు అంటే ఫ్రెండ్స్ ముందు నుంచి ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రెండ్స్ లా కలిసిపోయారు అనుకుంటే అప్పుడప్పుడు గొడవ పడి అప్పుడే జరిగి యాక్చువల్ గా టాస్క్ లోనే కలిసిపోయారు, నామినేషన్ లోనే కలిసిపోయారు లాస్ట్ లో. మళ్ళీ ఇదంతా స్లో అనిపించింది. ఈసారి మొత్తం ఏమైందన్న, అప్పుడు నామినేషన్ పాయింట్స్ మాట్లాడుకుంటేనే వార్నింగ్ ఇచ్చేటోళ్ళు, మళ్ళా అట్లా మాట్లాడుకోవద్దని చెప్పేటోళ్ళు. అవన్నీ ఈసారి ఏం లేదు, అంతా ఎవరెవరు చేసుకోవాలి, ఎవరిని లీస్ట్ లో వాళ్ళని పెట్టేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు, మనం సేఫ్ అయిదాం అన్నట్టే చూస్తారు. నాకు తెలుసు వాళ్ళిద్దరు నిన్న మాట్లాడుకున్నారే గాని ఇద్దరు మనసులో ఇద్దరికి కోపం ఉంది. కలవరోళ్ళు ఇద్దరు గేమ్ స్ట్రాటజీ వాళ్ళకి తెలుసు అన్న. ఇప్పుడు లైవ్ లోనే జరిగిపోతుంది అన్న. ఏమంటుంది సార్, ఇప్పుడు గెలిచారు కదా టాస్ గెలిచినప్పుడు ఏమంటుంది, ఆల్రెడీ నువ్వు కెప్టెన్ అయ్యావు కదా, నీకు ఎందుకు ఇప్పుడు పవర్ అంటే ఇమాన్యుయల్ ఏమంటాడంటే గేమ్స్ అనేవి లెవెల్ వైజ్ జరుగుతుంటాయి, ఇప్పుడు నేను టీమ్ లో ఉంటే నేను గేమ్స్ ఆడగలను, గెలిపించగలను అని చెప్తే అంటే అప్పుడే కదా నాకు అంటే అయ్యేది నలుగురు టీం. ఇప్పుడు నువ్వు గమనిస్తే ఇప్పుడు బిగ్ బాస్ సెలెక్ట్ చేసిన పీపుల్ చూడండి, ప్రతి ఒక్క గ్రూప్ లో ఆల్రెడీ కెప్టెన్ అయిన వాళ్ళు ఇద్దరు, ఆల్రెడీ కెప్టెన్ కాని వాళ్ళు ఒకరు అట్ట సెలెక్ట్ చేశాడు. ఎందుకంటే వాళ్ళ మధ్యలో కాన్ఫిడెన్స్ వస్తాయి. ఎందుకంటే రేపు కంటెండర్షిప్ వచ్చేటప్పటికి ఇప్పుడు అడుగుతారు కదా, నువ్వు ఆల్రెడీ కెప్టెన్ అయ్యావు నాకు ఇచ్చేసి అని. ఇప్పుడు తనుజ టీంలో ఇమాన్యుయల్ టీంలో తనుజ ఒకటే కెప్టెన్ అవ్వాల. కంపల్సరీ రేపు నన్ను కెప్టెన్ చేయండి ఇప్పుడు అని అడుగుతుంది కంపల్సరీగా. అంటే వాళ్ళ చాయిస్ లేదు, ఒక్కటే సెలెక్ట్ చేయాలి వాళ్ళ టీంలో అంటే కంపల్సరీ ఆవిడనే సెలెక్ట్ చేసేటట్టు. అలా ఇప్పుడు యాక్చువల్గా టీంని వీళ్ళని సెలెక్ట్ చేసుకోండి ఉంటే వేరే విధంగా ఉండేది. ఆయనే సెలెక్ట్ చేసి చేసాడు కాబట్టి ఇప్పుడు అట్లా సెలెక్ట్ చేసాడు ఆయన బిగ్ బాస్ కూడా ప్రతి టీమ్ లో. ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ రావాలని అక్కడ చూడు, బర్నీ గారు అవ్వాలా, నిఖిల్ అవ్వాలా, రితు చౌదరి అవ్వాలా, డెమాన్ పవన్ టీమ్ లోకి రావాలి, నేను టీమ్ లోకి నీకు రావాలంటే నన్ను కంటెండర్ చేస్తేనే వస్తాను అంటున్నాడు డైరెక్ట్. డెమాన్ పవన్ రీతు కోసం వదిలేస్తుండే కానీ ఈ వీక్ లో గేమ్ స్టార్ట్ అవుతుంది అన్న. ఈ వీక్ లో నడుస్తుంది, మధ్యలో బిగ్ బాస్ ట్విస్ట్లు పెడుతున్నాడు అన్న. ఈ రోజు సీక్రెట్ టాస్క్ మాత్రం బాగా దివ్య అయితే బాగా చేసింది. సీక్రెట్ టాస్క్ ఎక్సలెంట్ అసలు. అంటే వాళ్ళకి ఒక పాయింట్ చెప్తానా, ఏమైతుందంటే ఇప్పుడు సంజనాకు వాళ్ళు ప్రతిసారి ఆమె తప్పున్నా తప్పు లేకపోయినా ప్రతిసారి ఆమెను ఏదో విషయంలో ఆమెదే తప్పు అన్నట్టు చూపెడుతుర్రు. మళ్ళీ ఇట్లా టాస్క్లలో వేయడం వల్ల కూడా ఆమె గేమ్ ఆడలేకపోతుందని అర్థమవుతుంది. కాల్ వచ్చినప్పుడు ఇంకోటి గమనించలేదు. కాల్ వచ్చినప్పుడు ఆమె బయటికి ఎవరి దగ్గరికి పోయి కంటెంట్ చేసుకొని అడగల. మీరు ఆలోచించుకోండి, ఆమె గేమ్ ఆడింది అక్కడ. మళ్ళా మధ్యలో మీరు ఆలోచించుకోండి నాకు బిగ్ బాస్ ఏం చెప్పుంటారని, నాకు ఒక పవర్ ఉంది అన్నట్టు మాట్లాడింది. తర్వాత ఇమ్మాన్యుయల్ వచ్చి సైగ్గా అడిగినా కానీ
ఒరే నేను అడిగితే నువ్వు చెప్తావరా అన్నట్టు మాట్లాడి అది అది గేమ్. ఆమె గేమ్ ఆమె ఆడుతుంది. ఆమె ఉండాల్సిన అవసరం లేదు, ఆమె కంటెండర్ గా తీసేసిన ప్రాబ్లం లేదు. కానీ ఆమె గేమ్ అదే. ఆమె అట్లా వేరే వాళ్ళు అయితే అలాగే మాట్లాడరు కదా. కానీ ఆడుతుంది కానీ ఆమె ఆడుతుంది కానీ గేమ్ ఈ కొన్ని పాయింట్స్ వల్ల ప్రతిసారి వీకెండ్ లో పడుతున్నాయన్న ఉద్దేశంతో కూడా కొంచెం లో అయినట్టు అనిపిస్తుంది అని. ఇంకంతే, ఇంకేం చేయలేం. అదే కదా, అందరూ తననైతే కార్నర్ అయితే తీశారు, కానీ ఇమానుయల్ కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తే తనకు కూడా సపోర్ట్ చేయాలని ఉందన్న. కానీ ప్రతిసారి అంటే మీ అమ్మకే సపోర్ట్ అంటే ఇప్పుడు వాళ్ళకని ఫేవరెట్ అని పోతున్నాం అని చెప్పేసి ఎప్పుడే బాన్స్ అంటున్నారు కదా, ఆ విషయం కొద్ది అతను కూడా ఎన్నికి వెళ్ళిపోతాడు పాపము. అదొకటి. ఆమె అయితే ఈ వీక్ లో అయితే నడుస్తుంది చూడండి అన్న. సంజన గేమ్ మధ్యలో టర్న్ చేస్తాడు బిగ్ బాస్. నీకు నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేయమన్నా సెలెక్ట్ చేయమని చెప్పినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓకే, మాట్లాడదామండి. అండ్ గైస్ ఎవ్రీవన్, ఈ రోజు మీకు ఏ కంటెస్టెంట్ నచ్చినారు ఒక్కసారి కమెంట్ చేయండి. లెట్ ఇట్ బి ఒక 2-3% ఎంతమంది ఉన్నా కమెంట్ చేయండి. అండ్ #BigBoss9 అని ఒకటి పెట్టేసేయండి. సో పాయింట్స్ ఆర్ రీచింగ్ నెక్స్ట్ లెవెల్ గైస్. ఒక్క #BigBoss మీ కమెంట్ పక్కకి జస్ట్ యాడ్ ఆన్ చేయండి. దట్స్ అన్ ఓన్లీ థింగ్. అండ్ ప్లీజ్ డూ లైక్, ఎవ్రీవన్ ప్లీజ్ డూ లైక్ ద వీడియో. ప్రతి ఒక్కరు 150 మెంబర్స్ చూస్తుంది. ప్రతి ఒక్కరు ప్లీజ్ డూ లైక్. అండ్ హాయ్ ఉషా గారు, నిత్య గారు ఒకటేసారి జాయిన్ అయ్యారు. అవునా, నాకు ఆమె ఎవరో తెలియదండి నిజంగా. ఉషా గారు తెలియదా మీకు? అంటే తెలియదు, తెలుసు, బయట నాకు తెలియదు. ఓకే, అంత మాట అన్నారు నన్ను అనుకుని ఫీల్ అవ్వబోయానండి. బయట మనం అనుకునేం జాయిన్ అవ్వలేదు కదా, తెలియదు కదా. అయ్యో అక్షిత్ గారు అంత దాకా ఆలోచించలేదండి, నార్మల్ గా అన్నారు ఇద్దరు ఒకేసారి జాయిన్ అయ్యారని. మళ్ళా మీరు మిమ్మల్ని మర్చిపోయినా అనుకున్నా సడన్ గా. అది కూడా జరుగుతుంటది కదా. ఓకే గైస్, షో ఇట్ ఫ్రెండ్ ఎనీవన్ కెన్ స్టార్ట్. బాగుంది, ఓకే బాగుందండి. దివ్య బాగా ఆడింది. నిజమండి, బాగుంది, నిజంగా బాగుంది. దివ్య బాగా ఆడింది. కాదు, నేను నిన్న మేము యాక్చువల్లీ అంటే అది పక్కన పెట్టండి, సీక్రెట్ టాస్క్ అయితే బాగా ఆడారు. గేమ్స్ అవన్నీ పక్కన పెడితే అంత ఎగ్జైట్మెంట్ కాకపోయినా అట్లీస్ట్ సీక్రెట్ టాస్క్ వరకు బాగా ఆడినట్టు అనిపించింది నాకు. మిల్క్ ఓకే గానీ సారీ ఒక్క నిమిషం, ఇది ఒకటి చెప్పేసి. దివ్య ఏమాడింది అన్నారు కదా, ఈ రోజే నిన్న అనుకున్నది ఈ రోజే జరిగింది అనిపించింది. బాగా ఆడింది అసలు. కానీ కళ్యాణ్ తీయడం అసలు ఓకే, యాక్చువల్లీ గుడ్ స్టెప్పే. కానీ అసలు వాళ్ళ టీమ్ కి మరి టీమ్ అంటే వాళ్ళిద్దరూ కంటెండర్ అయిపోవడం గురించి చూసుకుంది తప్ప ఒక వాళ్ళ టీం ఒకవేళ పార్టిసిపేట్ చేస్తే ఎలా విన్ అవుతారు అనే దాని గురించి అసలు కొంచెం కూడా ఫోకస్ చేయలేదా అని అనిపించింది నాకు. అంటే అది కూడా ఆలోచించాలి కదా అట్లీస్ట్. ఓకే, డౌట్ రాదు, ఫైన్. బట్ టీం ఏదైనా విన్ అవ్వాలంటే ఇంకా టీం అంటే ఇంకేం లేదు, వీళ్ళిద్దరే అన్నట్టు, అంతే కదా. ఇంకా అంతే. నేను ఇంకోటి కూడా యాడ్ చేస్తాం ఇది అయిపోయాక. అయిపోయిందండి. మిల్క్ అయితే బాగా ఆడింది కానీ ఓకే, గానీ సీక్రెట్ టాస్క్ ముందుది ఏమీ లేదు నాకు అనిపించింది. అదొకటి. ఇంకోటి, లైవ్ లో ఫస్ట్ సుమన్ శెట్టి గారు రెబల్ అని చెప్పేసిన తర్వాత అది ఎవరికి తెలియదు కదా, దానికి ముందు మామూలుగా వీళ్ళు టీమ్ గా డిస్కషన్ చేసుకుంటున్నప్పుడు ఫస్ట్ దివ్య అంటది. అంటే అప్పటికి సాయికి కూడా కాల్ వస్తుంది అనమాట. అంటే మోస్ట్లీ అప్పుడప్పుడు అందరికి కాల్స్ వస్తాయి కదా, సాయికి కూడా కాల్స్ వస్తుంది. సో వీళ్ళ టీంలో అప్పటికి కాల్స్ వచ్చింది ఎవరెవరికి, సాయికి అండ్ సుమన్ శెట్టి గారికి. అప్పుడు వీళ్ళు ఏం మాట్లాడతారంటే ఫస్ట్ దివ్య అంటది, ఒకవేళ మన దాంట్లో రెబల్ ఉన్నా కానీ మన దాంట్లో నుంచి తీయొద్దు అని చెప్తది. తర్వాత కళ్యాణ్ కూడా అదే అంటారు, మన దాంట్లో నుంచి తీయొద్దు ఇదో అంటే. తర్వాత మొత్తం కన్వర్జేషన్ అదంతా ఎవరు వింటారు అని ఫస్ట్ వీళ్ళే చెప్పారు. వచ్చేటప్పటికి తన దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రమే తన దాంట్లో నుంచే తీసేసింది. ఇంకా అది కరెక్టా కాదా అనేది ఇంకా ఎవరిష్టం వాళ్ళది. కానీ చెప్తున్నా, ముందు మన దాకా రానంత వరకు మనం ఎన్నైనా చెప్తాము, ఆ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఏదైనా చేస్తాము. అది ఇంకోటి పర్ఫెక్ట్ అండి. కానీ అదే అందుకనే నేను ఏం అనట్లా. కానీ
తను అంత నమ్మి ఈ మధ్య కొంచెం బాగా అది మాట్లాడుతూ తప్పు. ఇన్ని చేసి మొన్న టాస్క్ లో కూడా తనకి సపోర్ట్ చేశాడు. అది డాన్స్ టాస్క్ లో కూడా. మొన్న కూడా ఇది అయిపోయిన తర్వాత కూడా అంటారు, దేంట్లో అయినా కానీ తనూజ కానీ నువ్వు కానీ వస్తే నాకు కొంచెం కష్టమైపోతది. కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఫస్ట్ నేను తనకే ఇస్తాను. కానీ మీ ఇద్దరు ఒకేసారి దేనికన్నా వచ్చినప్పుడు నేను క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి వస్తది అని అన్ని చెప్పారు. కానీ అంటే లైవ్ లో ఇంకా డిస్కషన్ జరిగిందేమో నాకు తెలియదు కానీ ఒక్క సెకండ్ లో ఎలా తీసేసిందా అంటే ఎవరినైనా కానీ పక్కనున్న మనుషుల్ని డెఫినెట్ గా అలా ఇది కౌంట్ తీయాలంటే అవుతుంది ఇదనిగా ఉషా అనిపిస్తది గారు. కదా అండి. ఉషా గారు జెన్యూనిటీ బేసిస్ మీద కౌంట్ అవుతుంది. ఓకే, గేమ్ వైజ్ కరెక్ట్ అయి అంటే ఇంకా ఉండొచ్చు, తను ఎలా కానీ తీసుకుంటాడు అనేది జెన్యూనిటీ మనకి రేపు తెలుస్తది. కళ్యాణ్ ఎలా డెఫినెట్ గా రేపు తీసుకుంటాడు రేపు అనేది. రేపు మొన్న ఏదైనా సపోజ్ ఇంకొకటి సీక్రెట్ ఇంకొక పాయింట్ ప్లీజ్ ఇంకొక పాయింట్ నేను నిన్నే డిస్కస్ చేద్దాం అనుకున్నా. నేను ఇంకా చెప్పిన తర్వాత ఇంకెక్కువ జాయిన్ అవ్వలేదు. నేను తనూజ అండ్ ఇమాన్యుయల్ ఫైట్ అయిన తర్వాత కలుస్తారని అనుకున్నా. కానీ ఇంత తొందరగా అయిపోయి ఏమీ జరగనట్టు అంత నార్మల్ అయిపోతారని మాత్రమా అని అనుకోలేదండి. ఇంకోటి చెప్పనా అంటే నేను చూడలేదు కానీ కొన్ని డిస్కషన్స్ విన్నప్పుడు వాళ్ళు ఓన్లీ బొమ్మల టాస్క్ కోసం కళ్యాణ్ కూడా ఫీల్ అవుతాడు. ఏంటి మీరు మళ్ళీ ఒకటైపోయి ఆడుతున్నారు అంటే తనని నామినేషన్స్ లో పెట్టారు కదా. రాము అండ్ తనూజ వచ్చినప్పుడే కదా ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ నేమ్స్ వచ్చి తన నామినేట్ అయ్యేది. తర్వాత లాస్ట్ లో వీళ్ళిద్దరు కలిసిపోయి నిఖిల్ అండ్ గౌరవ్ని పెట్టాలని డిస్కషన్స్ బాగానే మాట్లాడుకుంటారు. తనకి కళ్యాణ్ కి ఫీల్ అవుతా ఏంటి వీళ్ళిద్దరు బాగానే మాట్లాడుకుంటున్నారంటే తనెవరు సుమన్ శెట్టి గారు అంటారు. ఇమాన్యుల్ వెళ్ళి చెప్తారు, అరే అనుకున్నాము అయిపోయింది, ఇంకా నేను దాన్ని డ్రాగ్ చేయదలుచుకోలేదు, అందుకనే నేను నార్మల్ గా ఉంటున్నాను, ఒకవేళ నువ్వు హట్ అయ్యి ఉంటే నెక్స్ట్ వీక్ నామినేషన్స్ వేసుకో అని కూడా చెప్తాడు. అసలు బొమ్మల టాస్క్ కు ముందే ఇమాన్యుల్ కళ్యాణ్కి అంటే మీరు బాగానే మాట్లాడుకుంటున్నారేంటి అని వాళ్ళు ఇదయ్యారు. ఇంకోటి చెప్పనా, అసలు బొమ్మల టాస్క్ కి ముందే తనూజ అండ్ ఇమాన్యుల్ బాగానే మాట్లాడుకుంటారు. వీళ్ళకి రూమ్ అదే వర్షం పడుతుందని లోపలికి షిఫ్ట్ చేస్తారు కదా, అప్పుడు అందరూ రూమ్ లో ఉంటారు, బ్లైండ్స్ వేస్తారు కదా, ఇంకా ఓపెన్ అవుతాయి అనగా అప్పుడు తనూజ అను ఇమాన్యుల్ బాగానే ఏమనుకుంటారంటే అరే పెళ్లి కూతురు లాగా నువ్వు చీర కట్టుకొని కూర్చున్నావు అంటాడు కదా. దానికి అంటది తనూజ, నేను అప్పుడే అందాం అనుకున్నాను, ఏంటి పెళ్లి కూతురు లాగా కూర్చున్నానా చీర కొట్టుకొని, అయితే పెళ్లి చేసుకోవచ్చు కదా అందాం అనుకున్నా, అంత సీరియస్ డిస్కషన్ లో ఆ మాట అంటే మళ్ళీ జోక్ అయిపోతది, అందుకని చెప్పి ఏమీ అనలేదు అని చెప్తది. అంటే అప్పటికప్పుడే అయిపోయిందా? నాకు అసలు ఏం నిజంగా అర్థం కాల. ఇంత ఫస్ట్ వీక్ నుంచి ఇన్ని అనుకున్న వాళ్ళు వెంటనే ఇలా అయిపోతారా ఎవరైనా? అట్లీస్ట్ కొంచెం టైం పడుతుంది కదా అని అనిపించింది. ఇంకా వాళ్ళకే తెలియాలి. ఇది నాకు ఏమనిపిస్తుంది, ఇద్దరు గేమ్ ఆడేస్తున్నారు అనిపిస్తుందండి. అంటే నేను అనుకోవడం, ఎందుకంటే ఇది కరెక్ట్ లక్ష్మి గారు నాకు అనిపించింది. ఇప్పుడు ఇద్దరిని నమ్మట్లేదు, ఇద్దరు నమ్మట్లేదు, కాకపోతే మాటలు మాత్రం మాట్లాడుకుంటున్నారు. పైకి ఏంటంటే అవును నువ్వంటే నాకు చాలా అభిమానం, నువ్వంటే చాలా అభిమానం. ఎందుకంటే ఇది ఇమాన్యుయల్ నేను అనుకోవడం, అంటే మేబీ మీకు కూడా ఇలా అనిపిస్తూ ఓకే, కానీ నాకేమనిపిస్తుందంటే పైకి ఇప్పుడు ఆమె ఫాలో అయ్యేది అదే కదా స్ట్రాటజీ, పైకి బాగుంటుంది, వెనకాల చేసేవన్నీ చేసేస్తుంది. సో ఇమాన్యుయల్ కూడా ఇన్ కేస్ ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతుంటే కనుక ఈజ్ ఎ గేమర్. బట్ మళ్ళీ మళ్ళీ అలాగనే వెళ్ళిపోయి మళ్ళీ అలాగే కబుర్లు చెప్పి ఇలా చేస్తే ఉంటే మాత్రం ఇంకా ఈ సీజన్ ఇప్పటికే చిరాకు వచ్చింది. ఇంకా అసలు నాకు నిన్న కాన్వర్జేషన్ లో అలాగే అనిపించింది. యాక్చువల్లీ ఇద్దరు మాట్లాడుకున్నారే గానీ లోపలదే అట్లే ఉంది అన్నట్టు అనిపిస్తుంది. అంటే సిచ్యువేషన్ మాట్లాడినట్టు. ఇంకోటి తెలుసా అండి, బయట ఇందాక మనకు చూపించిన డిస్కషన్ లో ముందో వెనకాల వస్తుంది, అది నాకు తెలిసి మన మెయిన్ దాంట్లో వేయలేదు. లాస్ట్ లో డిస్కషన్ అయిపోయాక తనూజ చెప్తుంది ఇమాన్యుయల్ నువ్వు ఇక్కడ ఎవరిని నమ్మకు, ఎవరు గేమ్ వాళ్ళు ఆడుతున్నారంట. అయ్యయ్యో ఏమైనా చెప్తుంది, ఎవరిని నమ్మద్దని సలహా చెప్తుంది. మళ్ళీ అంటుంది ఆ రోజు వీళ్ళిద్దరు ఏంటిది
అదే నేను చెప్పాను కదా, లాస్ట్ ఎలిమినేషన్ అయినప్పుడు తిను ఇమాన్యుల్ మీద అన్ని చెప్తది కదా, తను నాకేం సలహా చేశాడు, అది సపోర్ట్ కాదు అండర్స్టాండింగ్ అది ఇది అన్నప్పుడు కళ్యాణ్ నేను చెప్తాడు, కాదమ్మా ఫస్ట్ నుంచి అన్న నీకు సపోర్ట్ చేశాడు, ఇది సపోర్ట్ కిందకే వస్తుంది అది ఇది అని చెప్తది. తర్వాత లోపల తను అడుగుతాడు ఇమాన్యుల్, ఏమైంది ఏంటంట నాతో మాట్లాడట్లేదు డిస్కంటే, ఇట్లా ఇట్లా అని చెప్తాడు కళ్యాణ్. కాదురా నేను ఇట్లా ఆలోచించాను అని చెప్పి తనకున్న డౌట్ లేదో అడుగుతారు. ఈ రోజు ఏమంటుంది, అవునా తను క్లియర్ చేసుకుంటే సరిపోతుందా, ఆ పాయింట్స్ మళ్ళీ నాకు వచ్చి చెప్పాలి కదా, వాడు సైలెంట్ గా ఉంటే నాకెలా తెలుస్తుంది అని మాట్లాడుతుంది. అన్ని చెప్పాడు కదా, ఇంక మళ్ళీ తన దగ్గర నుంచి వచ్చి ఏం చెప్తాడు? ఎక్కడ మాటలు అక్కడ మాట్లాడుతున్నారు అసలు. ఎలా ఉందంటే తనూజ గేమ్ ఏంటంటే నామినేషన్స్ కి వెళ్ళకూడదు, అందరూ సపోర్ట్ చేయాలి, అసలు ఆమె నామినేట్ చేయకూడదు, పాయింట్స్ పెట్టకూడదు, అన్ని సెటిల్ చేసేసుకోవాలి, ఇంకా ట్రోఫీ ఇచ్చి పంపించేస్తే హ్యాపీగా ఇంట్లో పెట్టుకుంటుంది. కానీ అసలు ఒక్కరు కూడా ఇదిగా లేరండి. నా బాధ అది. లక్ష్మి గారు వీళ్ళిద్దరనే కాదు, ఒక్కరు కూడా ఏదో ఒక నా బాధ నేను చెప్పుకోలేని బాధ ఏంటంటే, ఒక లేడీ విన్నర్ కోసం ఎంత వెయిట్ చేశానో నేను ఎగైనెస్ట్ గా పోతున్నాను, నేను నా వల్ల కావట్లేదు, ఇది చాలా బాధ తట్టుకోలేదు. మీ బాధదా? నా బాధ ఒక్కరు కూడా ప్యూర్ గా లేరేంట సరిగా అని అనిపిస్తుంది. కొంచెం క్వాలిటీస్ ఉన్నా నేను అసలు మామూలు ఫైట్ చేసేదాన్ని కాదు తెలుసు. ఇక్కడ అసలు పాపా ఎవరు మన ప్యానల్కి వచ్చి చేస్తూ ఉంటారు కదా, ఆమె కన్నా బీభత్స ఫైట్ చేసేదాన్ని నేను వచ్చి. కొంచెం కొన్ని క్వాలిటీస్ మ్యాచ్ అయినా సరిపోయేది. కొత్త పర్సన్ వచ్చింది గైస్, గిరీష్ మాట్లాడతారా? హాయ్ అక్షిత్. హాయ్ గిరీష్. హాయ్ ఎవరీవన్. ఈరోజు ఎపిసోడ్ గురించి ఎనీథింగ్ లైక్ ఏ కంటెస్టెంట్ బాగా ఆడుతున్నారు? హాయ్ వికాస్. హాయ్ హాయ్. ఏం లేదు, ఒక్క పాయింట్ అక్షిత్ 1 minute మాట్లాడేసి వెళ్ళిపోతా. దివ్య టాస్క్ మంచిగా ఆడింది, వెల్ అండ్ గుడ్, అంత గేమ్ మంచిగా ఆడింది, వెల్ అండ్ గుడ్. కానీ తనకు ఆప్షన్ ఉండే అక్కడ ముగ్గురులో, రీతు, కళ్యాణ్, ఇంకా సౌరభ్ లో. సౌరభ్ నన్న రీతు నన్న తీయచ్చు కదా, ఓన్ టీమ్ మెంబర్స్ ని తీసి ఫర్దర్ గేమ్స్ లో మొత్తం టీమ్ కి ఎఫెక్ట్ అయ్యేటట్టు ఆ డిసిషన్ నాకు నచ్చలేదు. అంటే అదొక్కటి చెప్దామని వచ్చాను. సౌరభ్ ఎవరు? గౌరవ్. తనకు ఆప్షన్స్ ఉండే కదా, ఆప్షన్స్ లేకపోతే వెల్ అండ్ గుడ్, కళ్యాణ్ చలో ఆమె గేమ్ ఆడింది అనొచ్చు. ఆప్షన్స్ ఉన్నప్పుడు గౌరవ్ని తీసి ఓన్ టీమ్ స్పాయిల్ అయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ గేమ్ లో అదే గేమ్ లో కళ్యాణ్ ఉంటే 100% గెలిచే స్కోప్ చాలా ఉండే. కాదు వికాస్ గారు, నాకు తెలిసి తన ఆలోచన ఏంటంటే, వీళ్ళు తిన బాధ ఏంటి, తన మీద డౌట్ రాకూడదు, వీళ్ళిద్దరూ డౌట్ రాకుండా అన్ని విన్ అయ్యారు అనుకో, వీళ్ళిద్దరు ఎలా అయిపోతారు, కళ్యాణ్ పక్కకి వెళ్ళిపోతారు, ఇంకా టీం ఎవరున్నారు, సాయితో వీళ్ళకేం అవసరము, అయిపోయింది, వీళ్ళు అయిపోతారు కదా కంటెండర్స్, గేమ్ ఆడినా ఆడకపోయినా అవన్నీ అవసరం లేదు కదా, అలా ఆలోచించిందేమో అనిపించింది నాకు. అది కరెక్టే, కానీ నాకు ఎలా అనిపించింది అంటే, లాస్ట్ గేమ్ లో కెప్టెన్సీ టాస్క్ లో సౌరభ్ సపోర్ట్ చేశాడు కదా, తనని తీస్తే మళ్ళీ ఎక్కడ మళ్ళీ గౌరవ్ సపోర్ట్ చేశాడు కదా, అప్పుడు తన కమిట్మెంట్ ఇచ్చింది అనమాట, నేను మిమ్మల్ని ఎప్పుడు డిసప్పాయింట్ చేయ అన్నట్టు. ఆ బోర్డు మీద ఇంకా ఓన్లీ కళ్యాణే కదా బయటికి వెళ్ళింది. అదే అలా అనుకుంటే ఫస్ట్ డాన్స్ అప్పుడు కళ్యాణ్ కూడా సపోర్ట్ చేశాడు తనకి, అందుకే కౌంట్ పెరిగింది కదా తనకి అప్పుడు కూడా. అంటే కళ్యాణ్ ఉంటే బాగుండే గేమ్, వాళ్ళ అంటే అంత లో ఒక టీమ్ లో ఆప్షన్స్ ఉండే, ముగ్గురులో ఎవరినైనా తీయచ్చు, తనని తీయడం అలా ఓకే, తన గేమ్ ఓకే. సర్లేండి, ఇలాంటప్పుడైనా వాళ్ళు తన ఆలోచన ఏంటి అని ఇప్పుడు కళ్యాణ్ తెలుసుకున్నాడు అనుకో, ఇంకా మరి వెళ్ళి అన్ని చెప్పకుండా జాగ్రత్త పడితే మంచిదే, లేదు అనుకుంటే మనం ఏం చేయలేము. ఇప్పుడు నేనేందంటే గేమ్, ఇప్పుడు మొన్న తనుజ డబ్బులు దొంగతనం చేసింది ఆమె కరెక్ట్ అయితే, ఈ రోజు చేసింది కూడా కరెక్ట్. కరెక్ట్ కాదనే కాదు వెంకట్ గారు, ఇక్కడ పాయింట్ కరెక్ట్ కాదు అనేది
సుమన్ చేశారు. తనుజ ఇప్పుడు అది- ఇప్పుడు ఈయన ఎలా చేయలేకపోతే ఆమె ఎలా యూటిలైజ్ అదే చేసుకుందో ఇప్పుడు ఆమె నాకు ఆమె ఇంకొక డిఫెండ్ డౌట్ చేసి ఇప్పుడు వచ్చింది. ఆమె డిఫెండ్ చేసుకునింది కదా. ఇప్పుడు ఆ రోజు మేము దొంగతనం కాదు చేసాం, మేము కాదు, ఎందుకు చెప్పాలి తనుజ 10,000 టైమ్స్ డబ్బులు something. తన అవునులే. ఓన్ టీమ్ లో నుంచి దొంగతనం చేయలేదు కదా, పక్క టీమ్ లో దొంగతనం చేసింది. తినైతే తన ఓన్ టీమ్ లో నుంచి అవునండి, ఇన్వైట్ ఇప్పుడు అది చేసిందా? సీక్రెట్ టాస్క్ అండి, అది సీక్రెట్ టాస్క్. సీక్రెట్ కాదు, టాస్క్ లో ఏం వెంకట్ చేయాలి? గారు ఒక్క ఆమె సెకండ్, ఒక్క అనుకున్నట్టు సెకండ్. ఆమె ఎవరు దొరకకుండా చేయాలి కదా. ఇప్పుడు నీకు సొంత టీం లో నుంచి ఇప్పుడు ఆడ 3 పేర్లు వచ్చాయి. 3 పేర్లలో నుంచి ఆమె డెసిషన్ తీసుకుంది. యాక్చువల్ ఈ టాస్క్ ఎవరిది? సుమన్ది. సుమన్ చేత కాక వదిలేశాడు. తర్వాత బిగ్ బాస్ పిలిచి ఆమెకి ఇచ్చాడు, ఆమె కదా ఎగ్జిక్యూట్ చేసింది. ఇప్పుడు దివ్య ఎగ్జిక్యూట్ ఇంకోటి చేసింది నాకు ఒక కాబట్టి కదా. డౌట్, ఇప్పుడు ఇంకోటి నాకు ఒక ఇంకోటి డౌట్ ఇంకోటి అందులో. ఏంటంటే ఫస్ట్ లేపింది వికాస్ గారు బర్నీని ఒక్క తను. సెకండ్, యా, యా, యా. ఒక్క సెకండ్ వికాస్ గారు, నాకు ఒక డౌట్. సుమన్ శెట్టి గారు చెప్పింది ఏంటి? అది నాకు అర్థం కావట్లేదు. స్పెట్స్ లేకనే కదా చెప్పారు. తెలుగు ఆ రాదు, స్పెట్స్ తెలుగు లేక చదవలేకపోతున్నారు. తెలుగులో ఉంది, నాకు కనిపించట్లేదు. ఇంగ్లీష్ అర్థమైతలేదు. లో రాసి పంపించమనే అంటున్నారేంటి? స్పెట్స్ లేకపోతే ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా ఒకటే కదా. అంటే తెలుగు తనకు ఇప్పుడు ఎక్కువ కంఫర్ట్ ఇప్పుడు ఉన్నట్టుంది తెలుగు పైన. ఇంకొకసారిని సెక్యూరిటీ లోపలికి పంపించి నువ్వు సీక్రెట్ గా పెట్టాలంటే అది ఎంత కష్టం ఉషా గారు. ఒకసారి ఆల్రెడీ వాళ్ళు ఆహా, పని చేస్తున్నారు నేను లోపల అనింది పెట్టారు. ఆయన మళ్ళా ఆయన అది అర్థం ఇంకొకసారి కాలేదు నాకు. పంపించండి. స్పెట్స్ వెంకట్ గారు, నేను అనేది అది కాదండి. ఆయన అర్థం కాలేదు, అది నాకు స్పెట్స్ లేవు, ఇంగ్లీష్ లో పంపించండి అన్నారు కదా. స్పెట్స్ నాకు లేవనే కదా తెలిసి ఆయన తెలుగు అంత చెప్పింది. పర్ఫెక్ట్ గా చదవలేడు అనుకుంటా, ప్లస్ అందుకనే ఇంగ్లీష్. తెలుగు చదవలేడు అనుకుంటా, రెండు ప్రాబ్లమ్స్. అదే స్పెట్స్ పరిస్థితి. ఇప్పుడు నాకు అప్పుడు ఇంగ్లీష్ లో ఇంకో పంపించినా చదవలేరు కదా, అది నేను అనింది. స్పెట్స్ కి దానికి ఇంకొక సంబంధం పాయింట్ ఉందా అని. ఏంటంటే ఆ ఇంకో పాయింట్ కాన్ఫిడెంట్ ఏమైనా ఏంటంటే ఉందేమో. బర్నీ గారు యాక్చువల్ గా ఫస్ట్ బర్నీ గారిని తీసింది, దాని తర్వాత కళ్యాణ్ని తీసింది, దాని తర్వాత రీతుని తీసింది, మళ్ళీ బర్నీని ఆ నేమ్ నుంచి స్కిప్ చేసింది. అర్థం అవ్వలేదు సంజాయిషి అయ్యే చెప్పింది తెలుగు కదా, నేను అదే లేపే తెలుగు లోపల ఆయన సొగం లేసారు అందుకనే అని ముందే చెప్పేసింది, రేపు ఎవరైనా అడిగితే చెప్పడానికి సాటర్డే రోజు. అదే అయ్యే తెలివితేటలు యాక్చువల్లీ ఆయన తీయాలని ఆయన అనుకోవట్లే. కూర్చోనే ఉన్నాడు. మీరు లేండి ఒకసారి, నేను ఇక్కడ కూర్చుంటాననింది, సొగం లేసారు అందుకనే ఇంకో వాళ్ళని తను లేపానని కావాలని చెప్పేకనే లెగ్సాడు చెప్పింది. కదా, ఉట్నే అయితే లెగలేదు, తను చెప్పేకనే ఆహా లెగలేదు. లే, అదేదో చెప్పింది అదే చెప్తున్నాను. ఇప్పుడు కవరింగ్ సాటర్డే చేస్తున్నట్టు అడిగారు అనిపిస్తుంది. అనుకో, అంతే కదా, సాటర్డే అడిగారు అనుకో చెప్పాలి కదా ఏదో ఒకటి. కానీ అప్పుడు వీడియో ఇస్తే తెలిసిపోద్ది కదా ఎక్కడమ్మా అంటే నాకు డౌట్ అంటుంది, అంతే సింపుల్. నేను అనుకున్నానండి ఆయన ఇప్పుడు లేస్తున్నారేమోనని, ఆ ఫస్ట్ హడావిల్లో ఓటింగ్ లోనే అని స్టార్ట్ చెప్పింది. చేసింది కదా. ఇప్పుడు నాకు డౌట్ ఉంది భరణి గారి మీద అని చెప్పి కొరవ 3 పేర్లు చెప్పింది కదా. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇద్దరికి ఇచ్చిన టాస్క్ అయినప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఈమె ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇట్లా మనం కూర్చున్న వాళ్ళ దగ్గర లేపాలి అని చెప్పినప్పుడు సుమన్ గారు కూడా ప్యారలల్ గా ఒకరినో ఇద్దరినో లేపోయి అట్లా చేసి ఉండాల్సింది. సుమన్ గారు సైలెంట్ అయిపోయారు, మొత్తం ఈమె నలుగురిని లేపి కూర్చుంది. ఇప్పుడు అది సుమన్ గారికి కూడా ఎందుకు, సుమన్ గారికి కూడా లేపి ఒక్కరినైనా లేపి కూర్చోని ఉంటే దాన్ని గ్రాస్ప్ చేసి ప్రొయాక్టివ్ గా చేసి ఉంటే సుమన్ గారికి కూడా కొంచెం సగం ప్లేస్ తీసుకునేవాళ్ళు. సుమన్ గారు మొత్తం అసలు ఇప్పుడు ఈమె ఏం కళ్యాణ్ చెప్పిందో కూడా అది చేశాడు. కరెక్టే, కానీ కళ్యాణ్ కూడా కిచెన్ లో అట్లీస్ట్ ఏం చేస్తున్నారని కూడా కొంచెం అక్కడ దాకా వచ్చాడు సరే, ఇంకా తనకు ఇప్పుడు ఆపలకాశం ప్రాబ్లం చేసింది చూడండి. అది లక్ష్మి గారు ఇంకా ప్రాబ్లం కళ్యాణ్ ఎట్లా గేమ్ బయటకు వస్తుందంటే, అంటే వెళ్ళిపోయాడు కదా, సుమన్ అంత గారు ఎప్పుడు పట్టించుకోడు. తీస్తుంటారు కదా లక్ష్మి గారు, సుమన్ గారు ఎప్పుడు అవని ఇవని తింటా ఉంటారు కిచెన్ లో. సో తినే దివ్య ఎలాగూ కానీ కెప్టెన్ ఆ ప్లాన్ మామూలుగా కూడా ప్లాన్ చేసింది చూసారా, ఎందుకంటే ఆ, అన్ని కలిసి వచ్చినాయి. ఓన్ టీమ్ అవును మెంబర్ డిస్క్వాలిఫై చేయడం వల్ల అతనికి అనుమానం రావట్లేదు, సపోర్ట్ చేస్తున్నాడు. కాదు, ప్లస్ నమ్మించిన ఏంటి వాళ్ళనే కెప్టెన్ కదండి అవడం తొందరగా వల్ల మోసం చేయగలం లక్ష్మి గారు. కెప్టెన్ అవడం వల్ల ఏంటంటే నమ్మిన కిచెన్ వాళ్ళని. లోకి ఎవరు పట్టించుకోరు. కరెక్టే ఇప్పుడు కానీ కళ్యాణ్ ప్లేస్ లో రీతు గారి డిమాండ్ వచ్చుంటే లోపలికి వచ్చిండేవాళ్ళు కిచెన్ లోపలికి, ఈయన లోపలికి రాలా. ఇప్పుడు అదే కానీ వాళ్ళిద్దరు కిచెన్ సంబంధించిన వాళ్ళు కాబట్టి లోపలికి వచ్చిండేవాళ్ళు, చూసిండేవాళ్ళు. ఈయన లోపలికి రాకుండా అది వెనకాల కాక కూర్చొని మళ్ళీ సుమన్ శెట్టి గారు ఆయన్నే కాపులో, ఇప్పుడు కళ్యాణ్నే కాపులో పెట్టి చూసారా, అది హైలైట్ కాదు అసలు. పాపం సాటర్డే వీడియో వేస్తే ఏమైపోతాడు కళ్యాణ్. ఏమో నెక్స్ట్ నామినేట్ చేస్తాడు. పాపం అనిపించింది. ఫస్ట్ టైం అంటే తను ఏంటంటే ఫస్ట్ అనుకుంది కదా, దివ్యానే ఫస్ట్, నాకు గుర్తున్నంత వరకు దివ్యానే ఈ పాయింట్ ఎత్తింది. మన దాంట్లో అంటే ఇద్దరికి కాల్స్ వచ్చాయి కదా, రెబల్స్ ఉంటే మాత్రం మన దాంట్లో తీయొద్దు అన్నట్టుగా
చాలా డిస్కషన్ జరిగింది, అంతగా గుర్తులేదు కానీ ఇది ఒక మెయిన్ పాయింట్ ఉన్నట్టు గుర్తు. సో ఇప్పుడు తిను కూడా అంటారు, ఎవరైనా ఉంటే మనలో మనం తీసుకోవద్దు, టీమ్ స్ట్రాంగ్ గా ఉండాలి, నేను లాస్ట్ లో టీం గురించి ఆలోచిస్తాను అన్నట్టుగా మాట్లాడుతుంది. అంటే మొత్తం టోటల్ నేను మొత్తం కొంచెం స్కిప్ చేస్తూ విన్నాను. అప్పుడు ఎవరైనా ఏమనుకుంటాం, మన టీంలో వాళ్ళని మనము ఇదిగా అనుకోం కదా, అట్లాగా. అందులో దివ్య ఈ మధ్య బాగా క్లోజ్ గా ఉంటున్నాడు కాబట్టి పాపం నమ్మేశాడు. అక్కడ నమ్మినట్టున్నాడు. ఆ డిస్కషన్ మీరు చెప్పిన డిస్కషన్ పెట్టడం వల్ల ఆయన నమ్మినట్టున్నాడు. ఆయన తీయలేదు. అప్పటికి దివ్యకి కూడా తెలియదు, అందుకే ముందే చెప్పేసింది. ఎందుకు అప్పుడు టీమ్ గా ముందుకెళ్ళాలి కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ టీమ్ లో ఉండి తీసారనుకోండి, దివ్యకి కూడా ప్రాబ్లమే కదా, ఎందుకంటే గేమ్స్ ఆడాలి కాబట్టి దివ్యకి కూడా ప్రాబ్లమే. సో అప్పటికి సుమన్ శెట్టి గారు ఒకరే రెబల్. ఈ డిస్కషన్ జరిగిన తర్వాత ఆయనకి ఇంకొంచెం కనిపించట్లేదన్న ప్రాబ్లం తర్వాత దివ్యకు వచ్చింది. సో ఇప్పుడు తీసేసింది అంతే. కాదు సంజనని అసలు ఇమాన్యుయల్ అసలు కొంచెం కూడా నిన్న బొమ్మ టాస్క్ లో గానీ వాళ్ళ కానీ అసలు కొంచెం కూడా వాళ్ళు సపోర్టింగ్ గేమ్ ఆడట్లేదు అనాలా, లేకపోతే మొత్తం వదిలిపడేసుకుంటారు మొత్తానికి. ఆమె ట్రై చేసింది ఇంకోటి చెప్పనా లక్ష్మి గారు, నిన్నంట యాక్చువల్ గా ఆమె ఒకసారి యాక్ట్ చేసింది కదా, ఫోన్ వచ్చిన తర్వాత కొంతమంది అడుగుతుంటే మీరు చూసుకోండి పవర్ అయితే నా దగ్గర ఉంది అని చెప్పి ఆ ఒక గేమ్ ఆడడం ట్రై చేసింది కానీ ఎవరు ఆమె నమ్మట్లేదు. ఇంకోటి ఏంటంటే అవి టాస్కుల పరంగా కూడా అవి వర్త్ కాదన్నట్టు పక్కన పెట్టినట్టున్నారు. లక్ష్మి గారు ఇంకోటి చెప్పనా, నిన్న బొమ్మల టాస్క్ లో అంటే ఫస్ట్ ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ ఒకరిదొకరు పట్టుకోవాలని మాట్లాడుకుంటారు కదా, ఆ తర్వాత ఇమాన్యుయల్ మా మమ్మీ కోసం ఎవరన్నా ఆడండి అని ఎవరినో అడిగారంట. అదిగాక మా మమ్మీ చీర కట్టుకొని ఉందని ఎవరో చెప్పారబ్బా. ఈయన మాత్రం ఆడరు, పక్కన వాళ్ళు ఎలా ఆడతారు నాకు అర్థం కాదు అసలు. ఏంటో ఆడట్లేదంటే ఓకే వదిలేసి ఇమాన్యుయల్ అడగకూడదు. అదే సారీ నేను ఏమన్నాను, నేను సుమన్ అన్నారు. ఇక్కడ చూసాను యాక్చువల్లీ పోలు, అందుకని మేబీ ఇదే సేఫ్ గేమ్లు తగ్గించుకుంటే కొంచెం. నిన్న ఓపెన్ అయినట్టు ఇప్పుడు మాట్లాడాడు కానీ టాస్క్స్ లో కానీ ఇలాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడి నామినేషన్స్ లోకి వస్తే ఇంకా ఛాన్స్ ఉందండి. ఇంకో 1 వీక్ అయిపోతే ఇంకా అది కూడా పోయినట్టే. ఏమండి లక్ష్మి గారు, నిన్న జరిగిన తర్వాత కూడా ఇంకా తను నార్మల్ గా ఆడతారని మీరు అనుకుంటున్నారండి? ఇంత జరిగిన తర్వాత కూడా వాళ్ళిద్దరు వెంటనే నార్మల్ గా మాట్లాడుకున్నారంటే అసలు అంత ఏడ్చి మళ్ళీ అరే ఇంత బాధ కాదు లక్ష్మి గారు. అట్లీస్ట్ నెక్స్ట్ డే అయితే ఓకే అండి, ఓకే మనసులోదంతా ఇద్దరికి వెళ్ళిపోయింది, అయిపోయింది, సరేలే ఇంకొద్దు వదిలేద్దాం, మనం ఫస్ట్ లాగా ఉందామని అనుకుంటే ఓకే, నేను దానికేం కాదనట్లేదు. కానీ ఇంత జరిగి ఏడ్చి అరే నేను ఇంత చేసినందుకు సపోర్ట్ ఆడినా నాకు ఇంత బాధేసిందిరా అని వాళ్ళందరూ ఉన్నప్పుడు ఏడ్చాడు కదా స్విమ్మింగ్ పూల్ దగ్గర. ఇక చూపిస్తాను నేను అని కూడా ఏదో డైలాగ్ కొట్టినట్టున్నాడు. కాదు ఇప్పుడు మనం ఇంత హెల్ప్ చేశాక అందరూ ముందు నామినేషన్ కి వెళ్తాడు, నేను చూపిస్తా ఇక నుంచి నామినేషన్ చేయడానికి వెళ్తాడు. తనుజ నామినేషన్ అని చెప్తాడు, పాయింట్స్ చెప్తాడు, చెప్పిన తర్వాత నేను డిఫెండ్ చేసుకుని ఉంటది, ఓకే యాక్సెప్టెడ్ అంటది. ఏముంది అక్కడ ఏం పాయింట్స్ చెప్పాడు? నువ్వు గన్ అదేంటిది ఇది ఇచ్చినప్పుడు ఏంటిది భరణి గారు వచ్చి నైఫ్ ఇచ్చినప్పుడు నువ్వు తీసుకోలేదు, అది నాకు సేఫ్ గేమ్ అనిపించింది. ఇంకో 2 పాయింట్లు ఏదో నార్మల్ వే చెప్పాడు అంతే కదా. అందుకని నేనేం డిఫెండ్ చేసుకోను అనింది. ముందు ఇంకా అన్ని మాట్లాడేసుకున్నారు కదా, అది అంతే. ఇంకా అదే చెప్తున్నాం కదండి, ఇంక ఇదే కంటిన్యూ అయితే జనాలకు కూడా అసలు అపోజిషన్ లేకపోతే ఏమా చూస్తామండి. హీరోకి విలన్ ఉండాలి, విలన్ హీరో ఉండాలి. అలా అక్కర్లేదండి. ఇప్పుడు బాధపడినప్పుడు ఎవరికైనా బాధేస్తుందండి. హెల్ప్ చేసిన తర్వాత చేయలేదని ఇంత కొట్టుకున్నాక అట్లీస్ట్ గ్యాప్ ఇచ్చి అట్లీస్ట్ గేమ్ పరంగా మాట్లాడుకున్నా ఓకే. ఎందుకంటే బొమ్మల టాస్క్ లో మాట్లాడుకొని మనం కొట్టుకొని వాళ్ళిద్దరిని బయట ఉంచడం ఏంటి? గేమే ఆడని వాళ్ళని సాయిని కానీ నిఖిల్ ని కానీ వాళ్ళు గేమ్ ఆడట్లేదు, సైలెంట్ గా ఉన్నారు. మనందరం కొట్టుకొని వీళ్ళల్లో అందరూ ఉంటే లాస్ట్ లో ఉండేవాళ్ళు వీళ్ళు గేమ్
లో నుంచి వెళ్ళిపోతారు కదా స్టార్టింగ్ నుంచి. సో మనం వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని పెడదాము అందుకని మాట్లాడుకుంటే ఓకే, కానీ నవ్వుకున్నారు చూడు, అది నాకు ఆశ్చర్యం వేసింది. అది నాకు ఇవి ఇంకా ఇప్పుడు లాస్ట్ వాళ్ళని ఒకే గ్రూప్ లో ఈ రోజు బిగ్ బాస్ పేర్లు చెప్పి వేయడం కూడా ఆడ ఇంక వేరే ఆ గ్రూప్ లో వేరే ఎవరికి ఛాయిస్ లేదు, ఆమెని కంటెంట్ చేయడం తప్ప. ముగ్గురు కెప్టెన్స్ అయిపోయారు. కెప్టెన్స్ అయిపోయారు, ఇంకా ఆ పాయింట్ పట్టుకుంటారు రేపు. ఇప్పుడు ఇప్పుడు తీసేస్తే ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళకి సెపరేట్ గా గేమ్ పెడతాడు అప్పుడు బిగ్ బాస్, తెలుసా? ఇన్ కేస్ తనుజ కంటెండర్ అవ్వకుండా అని చెప్పేసి సీక్రెట్ టాస్క్ లో బయట పెట్టారు. సీక్రెట్ టాస్క్ అయిపోతే ఓకే, ఇన్ కేస్ ఉంది అనుకుందాం, ఇంకా ఆమె ఎలిమినేట్ చేసింది అనుకుందాం, ఉంటది రేపు. ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు వీళ్ళు సుమన్ శెట్టిది దివ్యాని ఒకవేళ రివీల్ చేస్తే, రివీల్ ఇప్పుడు చేయడం అనుకుంటా, మొత్తం కంటెండర్స్ అయిపోయిన తర్వాతే చేస్తాడు. ఇంక మళ్ళా కూడా సీక్రెట్ టాస్క్ ఇస్తాడేమో వీళ్ళిద్దరికి, లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తాడా? ఇప్పుడు కంప్లీట్ చేస్తారు కాబట్టి ఈ మిల్క్ ది సక్సెస్ అయితే ఇంకొకరిని వీళ్ళు చెయ్యొచ్చు కదా, ఉషా గారు వీళ్ళు సక్సెస్ అయినట్టే, ఇంకా దాదాపు ఇంక వాళ్ళిద్దరు కంటెండర్స్ అయినట్టే. ఇప్పుడు మళ్ళా వేరే చూపించినంత వరకు అయితే సక్సెస్ అయినట్టే, సక్సెస్ అయిపోయినట్టే. అంటే తను గేమ్స్ పరంగా ఇంకా అంటే ఈ సీక్రెట్ పరంగా మేము వెళ్ళిపోతాం కంటెండర్స్ గా అని ఆలోచిస్తే మేబీ తనుజాని తీసే ఛాన్స్ ఉంటది. అలా కాదు, ఒకవేళ ఓడిపోయిన గేమ్ గ్రూప్ పరంగా మేము ముందుకెళ్ళి గేమ్స్ ఆడాలి అని ఆలోచిస్తే స్ట్రాంగ్ గా ఉండే వాళ్ళని ఎవరినన్నా తీస్తదేమో అని అనుకుంటున్నాను. ఆపోజిట్ టీమ్స్ డిమాండ్ తీయదు నాకు తెలుసు అనుకుంటున్నాను, అస్సలు ఒప్పుకోరు. హాయ్ అండి, ఇప్పుడే నేను లైవ్ చూసాను. యాక్చువల్ గా వాళ్ళు గేమ్ గెలుస్తారు కదా, అయితే ఆ గేమ్ లో అంటే వీళ్ళకి ఒకటి సేవ్ చేయాలి అనేది వస్తుందన్నమాట. అయితే ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది ఏంటంటే, గౌరవ్ అంటాడు నెక్స్ట్ ఈ నన్ను సేవ్ చేసుకుంటాను అని చెప్తాడు. సో ఆ డిస్కషన్స్ లో ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ గేమ్ ఎవరు ఆడారు, ఎక్స్క్యూజ్ మీ వింటున్నారా? హలో, ఈ గేమ్ లో ఎవరు ఆడారో ఓకే, నెక్స్ట్ గేమ్ నేను తీసుకుంటాను అని అంటే, తనుజాను అదేంటి ఇమానియల్ అప్పుడు మాట్లాడతారు, మొన్న నామినేషన్స్ లో ఆల్రెడీ నిన్ను నామినేట్ చేయాలి అన్న పాయింట్స్ మాకు ఉన్నాయి మా ఇద్దరికి, మమ్మల్ని ఇద్దరిని వచ్చి నన్ను నామినేట్ చేయొద్దు అని నువ్వు చేతులు పట్టుకుని అడిగావు కాబట్టి మేము అప్పుడు కూడా నిన్ను నామినేట్ చేయలేదు అని చెప్తారు ఇద్దరు. దాని మూలాంచి నేను నామినేట్ అయ్యాను అనే వీడు కొంచెంలో తప్పించుకున్నాడు, నేను నామినేట్ అయ్యాను అని తనుజ అంటుంది. అసలు ఇవన్నీ మనకి చూపించట్లేదండి. ఇప్పుడు చేతులు పట్టుకుని అడగడానికి ఇప్పుడు యాక్చువల్ గా గౌరవ్ నిఖిలు అసలు లాస్ట్ లో రాలేదు కదా, బొమ్మలు పరిగితే లాస్ట్ లో రావడం కాదు, అక్కడ ఇప్పుడు బొమ్మలు పట్టుకున్న తర్వాత సాయం చేయాల్సి వచ్చింది, ఆ ప్లేస్ లో నిన్ను చేసేవాళ్ళము అని చెప్తుంది. సాయి ఇప్పుడు నువ్వు గేమ్ పరంగా మేము ఆలోచించాం, కానీ జనరల్ గా ఆలోచిస్తే సాయి పెద్ద గేమ్ లేదు, పెట్ టాస్క్ లో నువ్వు ఆడేవు కాబట్టి అది గేమ్ పరంగా ఆలోచించుకుని నువ్వు అడిగినందుకు అవన్నీ ఆలోచించుకునేమో. ఎలా పోయింది అది డిస్కషన్? ఏమండి ఇమ్మానుయల్కి ఎలా పోయింది ఆ పవరు? ఆ డిస్కషన్ చూపించలేదు ఎపిసోడ్ లో. తను గేమ్ ఆడాడు కదా, ఇప్పుడు గెలిచాడు కదా, తను టీమ్ గేమ్ లో గెలిచాడు కదా. గెలిచాడు, కాకపోతే అది అందరు డిస్కషన్ చేసి ఇచ్చారా? గేమ్ ఆడాడు కాబట్టి ఇచ్చేసారా? ఇప్పుడు ఏమవుతుందంటే, ఇమానియల్ కి ఆ పవర్ ఇవ్వలేదు అని అంటే, ఇప్పుడు ఆ టీమ్ లో కొంచెం ఇమానియల్ ఒక్కడే, గౌరవ్ కి అంత లాజిక్ థింక్ లేదు. సో అందుకనే ఇప్పుడు వేరే వాళ్ళ టీం రాము కూడా ఆడాడు కదండి. రాము ఇద్దరు కలిసి కదా ఆడింది, రాము ఏం ఆడలేదు. వెంకట్ గారు, నేను అనుకుంటున్నది ఏంటంటే, నేను చూడలేదు కానీ లైవ్ లో అయిపోయిందో లేదో, నేను అనుకుంటుంది ఏంటంటే, అక్కడ వాళ్ళ గ్రూప్ అందరూ ముందే చెప్తారు, మా నెక్స్ట్ వాళ్ళు రీతు పవన్ కూడా చెప్తాడు, భరణి గారు
ఒకవేళ మేము గెలుస్తూ అంటే టాస్క్ కి ముందే నిన్నే తీసేయాలనుకుంటున్నాడు అని చెప్తాడు ఇమాన్యుల్ కి. ఒకవేళ అలా కాకపోయినా కానీ వీళ్ళలో ఆడేది ఇమాన్యుల్ ఒక్కడే కదా, తననే తీసేశారనుకో అసలు టీం పోతది కదా. వీళ్ళు అసలు రెబల్స్ ఎవరిని చేస్తారు అనేది అసలు తెలియదు. ధీమాన్ ఏమంటాడంటే ఫస్ట్ ఇమాన్యుల్ ని తీసేస్తాము, ఆ తర్వాత దివ్యాన్ని తీసేస్తాము, ఒకవేళ మేము గెలిస్తే కనుక కంటిన్యూ 2 గేమ్స్, ఆ తర్వాత మీలో ఎవరినైనా గెలిస్తే నన్ను తీసేస్తారు. ఇందులో ఏముంది, భరణిని అడిగితే భరణి కింద చెప్తారు, ఇందులో ఎవరైనా ఒకవేళ ఎవరికైనా వస్తే పోనీ నన్ను ఎవరైనా సేవ్ చేస్తారా అని అడుగుతారు. అడిగితే గేమ్ ఆడితే దాన్ని బట్టి గేమ్ని బట్టి చూద్దాము అని చెప్తాడు అక్కడ. వెంకట్ గారు ఇప్పుడు అందులో సేఫ్ గా ఉండాల్సింది మెయిన్ ఇమాన్యుల్, ఎందుకంటే స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి. అంటే గేమ్స్ పరంగా చెప్తున్నాను. రెబల్స్ చేస్తే ఓకే, రెబల్ ఒక్క సెకండ్ శారద గారు ఒక్క సెకండ్, నాకు ఇప్పుడు వస్తే గనక నెక్స్ట్ వీక్ నేను కెప్టెన్ అయితే సేవ్ అయిపోతా, ఆ ఆలోచనలోనే నాకు కావాలని కూర్చుంటున్నాడు. శారద గారు ఒక్కసారి గౌరవ్ కాదు మరీ నెక్స్ట్ వీక్ చూపించు, అది అలా అప్పుడు నెక్స్ట్ వీక్ అప్పుడు ఆలోచించుకోవాలి. ఇప్పుడు టీమ్ గేమ్ లో మనల్ని మనం కాపాడుకోవాలి కదా అని చెప్తుంది. అస్సలు వినడే. నేను అనుకోవడం ఏంటంటే రెబల్స్ అయితేనే వీళ్ళ గ్రూపులో ఎవరినన్నా తీసేస్తారు, కానీ టీం పరంగా ఆడేవాళ్ళు ఫస్ట్ గెలిచిన వాళ్ళు వీళ్ళ టీంలో తీయాలంటే ఫస్ట్ తీసేది ఇమాన్యులే. ఇమాన్యుల్ వెళ్ళిపోతే వీళ్ళు ముగ్గురు అంతగా ఆడేది ఏమీ ఉండదు. సో ఇమాన్యుల్ ని కాపాడుకోవాలి. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా తీయాలంటే తర్వాత స్ట్రాంగ్ ప్లేయర్ ని ఎవరిని తీస్తారు, ఫిజికల్ గా గౌరవని తీస్తారు, కానీ తనూజ జోలికి ఎవరు వెళ్ళరు. అందుకని ఒప్పుకున్నారేమో అని అనుకుంటున్నారు. ఇంకా రాము అంటే ఇంక అసలు తను ఇంక ఏది చెప్తే అది అంటాడు. గౌరవ్ ఒక్కడనే ఇది చేస్తే సరిపోతాడు, అందుకని ఇమాన్యుల్ వచ్చి ఉంటది. ఉషా గారు నాకు ఒక డౌట్, యాక్చువల్గా ఈ రోజు గౌరవ్ కి ఫోన్ కాల్ వచ్చింది, అసలు గౌరవ్ ని పిలవమని బిగ్ బాస్ అడిగారు. వచ్చింది అంటే మనకి చూపించలేదు. ఇమాన్యుల్ ఏం మాట్లాడారు అసలు, బిగ్ బాస్ చెప్పింది విన్నావా నువ్వు, లేకపోతే చెప్పండి బిగ్ బాస్ నా ఇష్టం అన్నావా అని అంటాడు. యాక్చువల్ గా ఆయనకి ఒక పవర్ ఉంది, ఆయన మర్చిపోయినట్టున్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ ఎవరు సంథింగ్ అది అంటారు కదా, ఇప్పుడు కంటెండర్ కాదు ఇప్పుడు ఎవరు, ఇప్పుడు ఆడ సీక్రెట్ టాస్క్ ఎవరు ఆడేది అని కూడా అడిగితే చెప్పేస్తారు. ఆ పవర్ అలాంటిది. ఇప్పుడు మనం ఆ రోజు పవర్ వచ్చినప్పుడు మనం ఆడుకున్నాం ప్యానల్ లో, నేనే చెప్పిన. ఇప్పుడు ఆ పవర్ ఆయనకి గుర్తులేదు. ఇప్పుడు ఆయనకి ఎలా గైడ్ చేయాలో కూడా ఇప్పుడు వెంకట్ గారు అసలు ఆయనకి ఆ పవర్ ఏంటో తెలియాలి కదా. ఆ రోజు సాటర్డే రోజు నాగార్జున గారు కూడా ఏం కాదు, నాగార్జున గారు కూడా డిప్లొమాటిక్ గా ఏం చెప్పారు తెలుసా, ఇప్పుడు తనకి చెప్పేస్తే అంటే తనకు అర్థం కాలేదు వదిలేశారు. ఏం చెప్పారు, అదేది సేవ్ చేసేది లేకపోతే రీప్లేస్ చేసేది అదేం పవర్ లేదు అని చెప్పేసి, నీకు ఏదన్నా అర్థం కాకపోతే కెప్టెన్ అడుగు అని అన్నారు. కెప్టెన్ కి అసలు అదేంటిదో చెప్పాలి కదా, చెప్పారో లేదో మనకైతే చూపించలేదు. అదే ఇప్పుడు కెప్టెన్ కూడా ఒకసారి చెప్తున్నాడు. ఇప్పుడు యాక్చువల్ గా దివ్య ఒక రోజు అడిగింది, దివ్య అప్పుడు కెప్టెన్ కాదు కానీ దివ్య ఒక రోజు అడిగితే ఆయన ఏం చెప్తున్నాడంటే అది నామినేషన్ సేవ్ చేసేటట్టు ఒక అర్థం వచ్చినట్టు చెప్పాడు. ఆయనకి తెలియదు. సంజనా గారికి చెప్తున్నాడు, సంజనా గారికి చెప్తున్నాడు నామినేషన్ లోకి వస్తే రీప్లేస్ చేసుకోవచ్చు అంట. నాకైతే అసలు నవ్వాను. ఇప్పుడు నాగార్జున గారు రేస్ చేశారు కదా, నీకు వచ్చిన పవర్ ఏంటో కూడా నీకు తెలియదని. అప్పుడు అట్లీస్ట్ తనకు ఒక డౌట్ అన్నా వచ్చి క్లారిటీ తీసుకుని ఉంటాడేమో అనుకుంటున్నా. ఇన్ కేస్ అలా ఉండి ఇప్పుడు కనుక బిగ్ బాస్ ఏమైనా క్వశ్చన్స్ అడిగితే తెలుస్తుంది. అప్పుడు రేపన్నా ఇప్పుడు యాక్చువల్ అశ్విని గారు రేపన్నా బిగ్ బాస్ మళ్ళా పిలిచి నీకు వచ్చిన పవర్ ఏందని క్లారిటీ అడిగి తర్వాత ఆయనే చెప్తే అన్నా అర్థం అవుద్దేమో తెలియట్లే. ఆయన డీటెయిల్ గా చెప్పట్లేదు కదా బిగ్ బాసే చెప్పి బిగ్ బాసే గైడ్ చేయాలి. పిలిచేది ఒకళ్ళనేనండి, అందరినీ పిల్లడు బిగ్ బాస్.
యాక్చువల్గా ఈ రోజు కాదు, మంచి అప్పుడు ఛాన్స్ బిగ్ ఆయనకి. బాస్ ఆయన్నే అనుకోవాలి, బిగ్ బాస్ మీరు తెలుగులో మాట్లాడండి అని మాట్లాడాలి. అయ్యో ఏంటో. ఈ రీతు లేకపోతే ఒక ట్రాన్స్లేషన్ కి ఎవరినన్నా తీసుకొని వెళ్ళాలి. అట్లా తీసుకెళ్తే కాదు, అలా తీసుకుని వెళ్తే పక్కన వాళ్ళకి కూడా తెలిసిపోతుంది ఇతను ఏం అడుగుతారు అనేది. అందుకని ఈ గోలంతా ఎందుకు వచ్చిందిలే, ఈయన ఎలా వాడుకునేటట్లేదు, మనకి ఎందుకు ఇంకో 1 week 2 weeks అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా వదిలేసినట్టున్నారు ఆ పవర్ గురించి బిగ్ బాస్ కూడా. ఆ పవర్ ఇప్పుడు ఉపయోగపడేది, సీక్రెట్ టాస్క్ లో ఉపయోగపడేది ఆ పవర్. ఆయన ఏం అడిగినా అసలు ఆ పవర్ చెప్పాలి. ఉందని తెలియాలి కదా, ఎప్పుడు ఉపయోగపడాలన్నా పవర్ ఏంటో తెలియాలి కదా అసలు ఆయన కరెక్ట్ గా. మనకు అర్థం అవుతుంది, ఆయన వాళ్ళకి లోపల ఉండే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేదు సరిగా, ఆయనకే అర్థం కాలేదు. లోపల ఉండే వాళ్ళకి కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కానీ లోపల ఉండే వాళ్ళు ఎవరు కాదు. వెంకట్ గారు బ్లెస్సింగ్ కూడా కాదు, దాన్ని ఎక్స్ప్లెయిన్ అది ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారండి. ఇప్పుడు ఏంటంటే నీకు ఎప్పుడైనా గానీ నీ జర్నీలో ఎక్కడైనా అడ్డంకి జరిగితే బిగ్ బాస్ ని అడిగితే బిగ్ బాస్ దాని తగ్గట్టు నిన్ను గైడ్ చేస్తారా అని ఉంది ఆ పవర్. యాక్చువల్ ఎక్స్ప్లెనేషన్ అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన అన్ని మర్చిపోయాడు, ఆయనకి అర్థం కాలేదు. ఒక్క వర్డ్ ఒక్కటే గుర్తుంది. ఒక్క నిమిషం, సారీ సుషా గారు, నిఖిల్ కొన్న పవర్ ఏంటి? సేవ్ చేయడమే కదా నామినేషన్స్ నుంచి. కాదు, కెప్టెన్సీ టాస్క్, కెప్టెన్ అవ్వడం. అది డైరెక్ట్ గా కెప్టెన్ అంటుంది, కంటెండర్ అవ్వడం, డైరెక్ట్ కంటెండర్ అవ్వడం. కంటెండర్ అది అయిపోయింది కదా, అయిపోయింది తనకి. గౌరవ్ పవర్ ఏంటి అని అంటే, ఏదైనా ఇప్పుడు తనకి కెప్టెన్ కంటెండర్ లో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే, ఇది నాకు సరిగ్గా అర్థం కావట్లేదు అని అంటే, ఆ బిగ్ బాస్ ఆ పవర్ దగ్గరికి వెళ్ళి, బిగ్ బాస్ నాకు ఇది అర్థం కావట్లేదు సో ఏంటి అని ఒకటి అడిగితే సలహా అతను బిగ్ బాస్ చెప్తారు. సో ఇది ఇప్పుడు కంటెండర్ లోనే కాదు శారద గారు, అసలు ఏ డౌట్ ఉన్నా ఎక్కడైనా నువ్వు బ్లాక్ అయితే, ఎక్కడైనా నీకు ఏ డౌట్ వచ్చినా నేను ఇప్పుడు దానికి బిగ్ బాస్ గైడ్ చేయాలి. అనేటప్పుడు ఈ రోజు టాస్క్ లో కూడా ఇది కూడా బిగ్ బాస్ ఫోన్ చేసినప్పుడు బిగ్ బాస్ ఇది ఏం అడగాలంటే, ఇక్కడ రెబల్స్ ఎవరున్నారనేది కూడా చెప్పాలి బిగ్ బాస్. తెలిసిపోయేది నాకు పవర్ ఉంది కదా బిగ్ బాస్, చెప్పండి అని అడిగితే బాగుండేది. అర్థం కాదు, మర్చిపోయి ఉంటాడు ఆ పవర్ గురించి. మర్చిపోయాడు, ఆయనకి అర్థం కూడా కాలేదులేండి. ఆయన నాకు నా బనానాలో నా పోర్షన్ రాలా, నా షుగర్ లో నా పోర్షన్ రాలా అనేది తెగి ఫైటింగ్ చేసుకునే దగ్గర సరిపోతుంది. నా కాఫీ పొడి ఇవ్వండి, నాది నా చిటికెడు మసాలా పౌడర్ ఇవ్వండి అనే దగ్గర అయిపోతుంది ఆయన. అందుకే అలాంటి వాడికి ఇచ్చారు పవర్. అంటే అతనికి తెలుగు రాదు కదా, అతను బ్రెయిన్ అంటే ఏమన్నా అర్థం కావట్లేదండి. ఓవర్ గా థింక్ చేస్తాడు పాపం. ఇంతాక అయితే తనని రాముని లాక్కెళ్ళాడు చూడు, రాము నేను రాను అంటాడు, బలవంతాన లాక్కొని వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాల్స్ వచ్చేటప్పుడు. ఎంత నవ్వుకున్నాను, అదే వెయ్యలేదు కానీ భలే ఉండింది. ఈ రోజు కూడా రాము ఎవరి మధ్యలో వచ్చి కూర్చున్నాడు కదా, అదే గుర్తొచ్చింది నాకు. ఇప్పుడు తొందరగా విశా గారు తొందరగా స్టార్ట్ చేశారు కాబట్టి గేమ్స్, ఈ 2-3 రోజుల్లో చాలా ట్విస్ట్ టర్న్స్, చాలా గేమ్స్ అన్ని ఉంటాయి. అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వచ్చేదాకా ఏమన్నా చేస్తారేమో టర్న్స్. ఇంకా యాక్చువల్ గా లాస్ట్ వీక్ కంపల్సరీ ప్లాన్ చేసాడండి. కంపల్సరీ లాస్ట్ వీక్ ఫుల్ సపోర్టింగ్ టాస్క్ అది జస్ట్ మిస్. లేదు లాస్ట్ కి నెంబర్ ఎక్కువ అవుతుందని చెప్పి ఆయన సంచాలనం కూడా చేశాడు కదా రాముని. అదే కదా అక్కడ దెబ్బ కొట్టేసింది. కాదు, బిగ్ బాస్ ఒక్కొక్కసారి ఎలా ప్లాన్ చేసేవాడు అంటే 6th 7th వీక్ వచ్చేసరికి ఫుల్ గేమ్స్ ప్లాన్ చేసేవాడు. అసలు ఎవరికి మాట్లాడుకునే అంటే కలిసిపోయేంత అవకాశం కూడా ఇచ్చేవాడు కాదు. ఒకవేళ బాగా ఫైర్ అయిపోతున్నారంటే మళ్ళీ అప్పుడు వాళ్ళని సేమ్ టీమ్ లో వేసేవాడు తప్పించి అంత చేసేవాడు. ఈ సీజన్ కి వచ్చేసరికి ఏంటో మరి, అంటే ఇంకా
ఏమో డిసైడ్ అయిపోయాడా ఏంటి ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆమె అయితే కంటెంటర్ అయితే కంపల్సరీ అవుతుంది. మళ్ళా రేపు మళ్ళా పెట్టే టాస్క్ లో బాబోయ్ సపోర్టింగ్ టాస్క్ పెట్టి కంటెండర్ అయ్యి క్యాప్టెన్ చేసేయండి బాబు, మాకైతే ఓపిక లేదు. చేసి కళ్ళు తిరిగి పడుతుందో తెలియదు, ఏడుస్తుందో తెలియదు, ఎందుకు వచ్చింది సేవా కార్యక్రమాలన్నీ. మళ్ళా అదో కంటెంట్ వస్తుంది. ఒకవేళ అవ్వలేదంటే ఈ వారం కూడా పెద్ద కంటెంట్ క్రియేట్ చేస్తారు దాన్ని. బాబు ఈ వారం అయిపోతే గొడవ వదిలిపోతండి బాబు. అయిపోతే బాగుండు, మరి ఒరిజినాలిటీ కూడా బయటకు వస్తుంది. ఏదో సీజన్ లో ఒక అమ్మాయి అలాగేనండి, లాస్ట్ వరకు అవ్వలేదు. ఒకసారి బాత్రూమ్ లోకి వెళ్ళి ఏడుస్తుంది. ఏదో సీజన్ అది హరియానా అయ్యింది చాలా, అంటే హరియానా అయ్యింది చాలా స్ట్రిక్ట్ ఉంటది. లాస్ట్ కి బాత్రూమ్ కి వెళ్ళి ఏడ్చింది ఎందుకంటే ఒక అదే టికెట్ ఫినాలేనా డాన్స్ చేస్తారబ్బా ఒక స్టేజ్ ఎక్కి, అప్పుడు ఆ గేమ్ లో ఏడుస్తుంది వాష్రూమ్ లోకి వెళ్ళి. అదే బ్యాడ్ కెప్టెన్ అని ఏదో చెప్తారు అనుకుంటా, అప్పుడు అనుకుంటా ఏడుస్తుంది. ఏమో గాని నాకు టాస్క్లు మాత్రం ఇంకొంచెం మంచివి పెట్టి అందరు ఆడేలాగా కొంచెం టైం ఎక్కువ వచ్చేలాగా పెడితే బాగుండు అనిపిస్తుందండి. అంటే వేరే సీజన్ గురించి చెప్పకూడదేమో, పక్కన లాంగ్వేజ్ది అంటే నేను చూడను కానీ నాకు లాంగ్వేజ్ తెలియక షార్ట్స్ లో వస్తున్నప్పుడు చూస్తుంటే గర్ల్స్ కానీ బాయ్స్ కానీ అసలు ఆడుతుంటే అసలు ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ షార్ట్స్ లో వచ్చినప్పుడు అది ఆ టాస్క్ చూస్తే మనం చెప్పొచ్చు ఇది ఎంత ప్రాసెస్ జరుగుతుంది అనేది. అప్పుడు దాని గురించి డిస్కషన్స్ పెట్టుకుంటే తర్వాత కూడా తెలుస్తుంది ఎవరెవరు ఏ టాస్క్ లో ఎప్పుడు ఎలా ఉంటారు అనేది. ఇక్కడ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా లైవ్ లో వాళ్ళు తినడం, వాళ్ళు మాట్లాడుకోవడం, వాళ్ళు కూర్చోవటం, వాళ్ళు వాష్రూమ్ కడుక్కోవటం, ఇవి తప్ప ఏమీ ఉండవు. సీజన్ లో ఒక టాస్క్ పెడతాడు కదా, అవేవో ఏరుకోవాలి పైనుంచి పడేస్తే, అది 2 days పెడతాడు. ఆ ఫుడ్ ఉండదు వాళ్ళకి, బయట పెడుతుంటారు. ఈసారి చూడటానికి. తర్వాత ఇంకోటి ఏంటంటే సన్నీ ఉన్న దాంట్లో కూడా ప్రియా సన్నీ దెబ్బలాడుకుంటారు చూసారా, ఏదో గడ్డి అక్కడంతా నుంచుని. అసలు అలాంటివి పెడితే బాగుంటది చూడటానికి. కాస్త ఒక 2 రోజులు గేమ్ ఉంటది, అది చూడటానికి బాగుంటుంది. పిచ్చి పిచ్చి అన్ని అప్పుడు తెలుస్తాయి కదా. అవసరం లేదు శారద గారు, చిన్న చిన్నవి అయినా కొంచెం డైవర్షన్ లాగా పెట్టి ఏదన్నా పెడితే. ఇది కబడ్డీ టాస్క్ అనుకుంటా, నేను షార్ట్స్ లో చూసాను. గర్ల్స్ బాయ్స్ ఇద్దరు ఆడతారు. ఒక సన్నగా ఉన్న అమ్మాయి సేమ్ శ్రీజ లాగా ఉంటది. అసలు ఎట్లా ఆడిద్దంటే అందరు షాక్ అవుతారు. అట్లాంటివి ఏదైనా పెడితే ఇంట్రెస్ట్ వస్తుంది, అందరు ఇన్వాల్వ్ అయ్యే టైప్. కొంచెం డ్రాగ్ చేస్తే గేమ్స్ లైవ్ కూడా చూడాలనిపిస్తుంది. వీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు లేదు షగర్. యాక్చువల్గా ఏంటంటే వేరే ఇప్పుడు మీరు చెప్పిన వేరే లాంగ్వేజ్ ఏం చేస్తారంటే, ఇప్పుడు లయింగ్ మార్నింగ్ సాంగ్ లయింగ్ గానే ఒక టాస్క్ ఉంటది. లయింగ్ గానే ఏంటంటే ఒకరి గురించి ఒకరు మాట్లాడడం, లేకపోతే వేరే ఏదో ఒక యాక్టివిటీలో పెట్టడం, ఒక యాక్టివిటీ లాగా పెట్టడం. అది మన తెలుగులో కూడా ఒకసారి ఎప్పుడు పెట్టారు 7th సీజన్ లో. అలా పెడితే ఒక కంటెంట్ ఒక 2 గంటలు వస్తుంది. తర్వాత వీళ్ళు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక అట్లాగా. ఇప్పుడు టాస్క్లు అంటే మనకి టాస్క్ లాగా పెట్టాల్సిన అవసరం లే. ఒక లెటర్ పంపించి ఒకరి గురించి ఒకరు మాట్లాడండి అన్నట్టు పెట్టినా గానీ అది ఆటోమేటిక్ గా ఆడ కంటెంట్ వస్తుంది, చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు కంటెంట్ ఇయట్లేదంటే నువ్వు ఆ పని చేయాలి. బిగ్ బాస్ అనేవాళ్ళు అది కూడా చేయట్లేదు వీళ్ళు. అసలు ఈ సీజన్ లో లైవ్ లో చాలా మట్టికి చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి, డిస్కషన్స్ జరుగుతున్నాయి. అవే లేపేస్తున్నాడు. లైవే కాదేంటి అసలుకి ఎపిసోడ్ సరిగ్గా పెట్టట్లే. అసలు ఏం తీస్తున్నారో ఏమో అర్థం కావట్లే. వాళ్ళకి కావాల్సినవి పెట్టుకుంటున్నారండి, వాళ్ళకి కావాల్సినవి పెట్టుకుంటున్నారు. ఏంటి లక్ష్మి ఒక విషయము మాట్లాడుతున్నాం. అదేంటి గౌరవ్ ఎందుకు మనకు అర్థం కాలేదు. సాయిని నామినేట్ ఈ రోజు వాళ్ళు డిస్కషన్ చేసినప్పుడు ఓహో గౌరవ్ ఉండే, కానీ సాయిని చేశారు గౌరవ్ అడగబట్టి అన్నది ఈ రోజు లైవ్ లో చూస్తే అర్థమైంది. అది తీసుకొచ్చి పెట్టాలి కదా ఈ రోజు. అసలు
ఇప్పుడు శారద గారు వాళ్ళ వీడియోలే వాళ్ళకి కావాల్సినంత వరకు కట్ చేసి వాళ్ళకి కావాల్సింది చూపిస్తారు. ఇంకా డైలాగ్స్ ఏముందండి. నేను శారద గారు ఒక టాపిక్ చెప్తాను. ఇప్పుడు రీతు విషయంలో కళ్యాణ్ రియాక్ట్ అయింది ఎట్లా అని అనిపించింది చెప్పండి. అది 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 అసలు కళ్యాణ్ పని కాదు కదా. కళ్యాణ్ ఎందుకు అంత రియాక్ట్ అయ్యడం అనిపించింది నాకు. కళ్యాణ్ పని కాదు, తీసేసారు కదా కొంచెం తనకి స్క్రీన్ కళ్యాణ్ పని కాదు అది. కళ్యాణ్ పని కాదు. మాట్లాడితే నీకు దివ్య మాట్లాడితే అదొక రకం. నువ్వు ఆడికి పోయి నువ్వు ఇది అది కాదు, ఇది టాస్క్ కాదు, ఏదేదో మాట్లాడుతున్నాడు అంతసేపు. కాదు వెంకట్ గారు, మళ్ళీ ఏదన్నా ఒక్క సెకండ్ శారద గారు ఒక్క సెకండ్ మళ్ళీ ఏదన్నా అంటే వాళ్ళిద్దరినే కదా మళ్ళీ సాటర్డేలో అనేది. మొన్న సాటర్డేలో కూడా మనకి చూపించలేదు గాని అది వీళ్ళిద్దరిని అరుస్తున్నప్పుడు పవన్ వెనకాల ఉంటాడు కదా, కళ్యాణ్ ముందు కూర్చున్నప్పుడు రే పవన్ ముందుకు రారా, వచ్చి సారీ చెప్పు రా ముందుకని ఎన్నిసార్లు పిలుస్తాడో తెలుసా కళ్యాణ్. తర్వాత మళ్ళీ ఏడుస్తాడు కూడా. చెప్పాలి ఫస్ట్ అది నువ్వు ఎవరి దగ్గర చెప్పాలి? ఫస్ట్ డైనింగ్ టేబుల్ కూర్చుని పవన్ దగ్గర చెప్పి తర్వాత రీతు దగ్గర రావాలి. పవన్ దగ్గర మాత్రం ఏం మాట్లాడుకోవడం, రీతు దగ్గర ఆయన ఆమె లేసేసి రాగానే డైరెక్ట్ గా ఈ దగ్గరికి వస్తున్నాడు ఆయన. నువ్వు పవన్ కి చెప్పు డైరెక్ట్ గా. అక్కడ వాదించలేదు, దివ్య మాట్లాడుతుంది, వాదించలేదు. పవన్ సైలెంట్ ఉన్నా అంటే మేబీ ఒకసారి చెప్పి వదిలేసాడు, కానీ ఈమె అసలు వదలట్లేదు. బేసిక్ గా గట్టిగా అరుచుకుంటా తప్పే ఉంది అని అందులో లాజికల్ తీస్తుంది కదా, మాట్లాడద్దన్నారే కానీ తినిపించుకోవట్లేదు అన్నారు. పవన్ కామ్ గా ఉన్నాడు. దివ్య కూడా చెప్తుంది మీరు ఇందులో కూడా లాజికల్ తీస్తే ఎలాగా, మీకే నష్టం అన్నట్టు. పవన్ అసలు ఏం మాట్లాడడు, తినే చెప్తుంది అవన్నీ. మరి అది కూడా మాట్లాడదు, అది కూడా కంటెంట్ అంటే యాజ్ ఎ ఫ్రెండ్ గా చెప్పింది కూడా ఇంకా మనం ఏం చెయ్యలేమని. కాదు అలా అనుకుంటే మొన్న సాటర్డే రోజు ఏడ్చాడు. ఎవరి కోసం ఏడ్చాడు చెప్పండి? కళ్యాణ్ వచ్చి సారీ చెప్పురా అంటాడు, ఏడుస్తాడు కళ్యాణ్ తనని సారీ చెప్పమన్నప్పుడు. కళ్యాణ్ ఏడుస్తాడు. అవన్నీ అసలు చూపించారు చెప్పండి? మిగతా వాళ్ళవైతే క్లోజ్ చేసి చూపిస్తారు, మన కళ్ళ మీదకి తీసుకొని వెళ్ళి. మరి ఇప్పుడు డిమన్ పవన్ కూడా చెప్తున్నారు, తనవి కూడా కాదు. డిమన్ పవన్ కూడా కొన్ని మంచి ఉన్నవి కట్ చేస్తున్నారు, కళ్యాణ్వి కూడా మంచి ఉన్నవి కట్ చేస్తున్నారు. డిమన్ పవన్వి కూడా చెప్తున్నారు, కొంచెం మంచిగా ఉన్నవి తనవి కూడా మెయిన్ గా వేస్తే వాళ్ళు ఏం ఆడారు అనేది తెలుస్తుంది. మొన్న టాస్క్ కూడా ఎంతసేపు వేసారు చెప్పండి డిమన్ పవన్ది. ఇట్లాంటివన్నీ కట్ చేసి వేసి వాళ్ళని నెగటివ్ చేయటం తప్ప ఏముంది? ఒకటేదో పట్టుకొని ఎంతసేపు అదే బ్యాడ్ అనుకుని అదే ఇంప్రెషన్ తో ఉంటే ఎవరం ఏం చెయ్యలేము కదా. డిమాండ్ ఆడిన టాస్క్ గురించి డిస్కషనే లేదు, ఎందుకంటే రద్దు చేసేసానంటారు. అసలు చూపించలేదు కదా శారద గారు ఎక్కువ. అసలు ఎంతసేపు చూపించారు చెప్పండి? ఎందుకంటే రద్దు చేసేసామంటారని అసలు దాని గురించి డిస్కషనే లేదు అసలు. నేను అద్దంటున్నా, ఓన్లీ కళ్యాణ్ అనే కాదు మంచి కంటెంట్ చెప్పినట్టు ఏమవుతుందంటే ప్లానింగ్ చాలా ఎక్కువ సెటప్ ఇవన్నీ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి చేసిన తర్వాత ఒక 5 minutes లో టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. అసలు మనం ఇక్కడికి వచ్చి మాట్లాడుకోవడానికి యాక్చువల్గా ఎంత ఒక టాస్క్ జరిగిందంటే దాంట్లో ఎన్ని గొడవలు జరుగుతాయి, ఒకవేళ వీళ్ళు విన్ అయ్యారా వాళ్ళు విన్ అయ్యారా, సంచాలకు తప్పు చేశారా, అసలు ఎన్ని డిస్కషన్లు వస్తాయి. ఇక్కడ మనం వచ్చి మాట్లాడుకోవడానికి ఏమి ఉండట్లేదు ఒక టాస్క్ గురించి. కాదు ఎవరు గొడవ స్టార్ట్ చేశారు, ఎవరేం చేశారని గొడవల గురించి మాట్లాడుకోవటం తప్ప టాస్క్లు ఏమున్నాయి అసలు? దివ్య అదేంటి భరణిని మ్యానిపులేట్ చేస్తూ కూర్చుంటుంది, అదొకటి పెద్ద ఇలాంటివే చెప్పుకోవాలి, వేరే ఏం ఉండట్లేదు చెప్పుకోవడానికి. భరణి గారు అంట, లక్ష్మి గారు ఈరోజు చూసారా మీ షర్ట్ బాగుంది భరణి గారు అంట. దివ్య మీ షర్ట్ నన్ను వదిలేయమ్మా అంటున్నాడు, అయినా వదలట్లేదు. నన్ను వదిలేయమ్మా అంటున్నాడు, అయినా ఏం లక్ష్మి గారు
ఎపిసోడ్ లో వచ్చిందా? ఎపిసోడ్ లో రాలా, లైవ్ లో. మీరు నాతో మాట్లాడకపోతే నాకు భయం వేస్తుంది అంటుంది దివ్య. ఎందుకు భయపడుతున్నావు అంటే ఏమో నాకు నువ్వా నీకా భయము ఆ రోజు ఒకటే డైలాగ్ అంటాడు, నామినేషన్ అయినప్పుడు నువ్వు అప్పుడు ఏడ్చేస్తారు, నేను అలా ఎవరిని నేనేమో అలా ఎడవని, నేను ఏమన్నా చిన్నపిల్ల ఉన్నాయేంటి? మీరు కాదండి, నేను నాకు భయం వేస్తోంది మీరు మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చుంటే అని అంటుంది. అసలు ఎంత మ్యానిపులేట్ చేసేస్తుందంటే అసలు ఎంత. బిగ్ బాస్ కాల్ మాట్లాడితే అది చెప్పమంటది, ఒకవేళ ఏమి లేదనుకో చెప్పడానికి, అయినా చెప్పకూడదు నేను ఎందుకు చెప్తా అంటే చెప్పమంటది. ఎంతసేపు ఇస్తుందో లైవ్ లో. కాదండి, ఎవరితో మాట్లాడనివ్వట్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు, తనతోటే మాట్లాడాలంట. ఉత్తప్పుడు కూడా అలాగే పట్టుకుని కూర్చుంది. కళ్యాణ్ ని కూడా మ్యానిపులేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. అవునవును, కళ్యాణ్ గేమ్ ని కూడా పాడు చేస్తుందేమో అనిపిస్తుంది. అసలు అనవసరంగా తీసేసింది ఈ రోజు, అసలు పిచ్చి మొహం. అసలు ఆ రోజు కళ్యాణ్ పాపం, అసలు వాళ్ళ టీం గెలవాలి కదా, కళ్యాణ్ లేకపోతే ఈవిడ పెద్ద ఆడేస్తుందా ఏంటి? అట్లీస్ట్ వాళ్ళిద్దరు అయిపోయారు కదండి, వాళ్ళిద్దరే అయిపోతారు కదా. కొంచెం అయినా ఆలోచించాలి కదా, టీమ్ లో ఎవరున్నారు మిగిలిన టీం అర్థం కాలేదు అసలు. ఎందుకేముంది, మొత్తం అయిపోతే చాలండి, మొత్తం కనిపించాలి, వీక్ అంతా ఈమె కనిపించాలి అనుకుంటుంది. టీమ్ లో ఆడేవాడు కళ్యాణ్ ఒకడే కదండి, సాయిని తీయచ్చు కదా. పోనీ వేరే టీం అనుమానం వస్తుంది అనుకుంటే సాయి ఏం ఆడతాడు, ఏం ఆడాడు కదా. కాదు, ఫైనల్ లోకి వచ్చేసరికి అసలు నిజంగా అసలు పాపం నాకే అసలు కాదు, అది కాదండి, అసలు లాజిక్ కూడా నాకు అర్థం కాలేదు. ఈ వీక్ కాదు, లాజిక్ అర్థం కాలేదు. ఓన్లీ నించోపెట్టిన వాళ్ళనే తీసేయాలనేం లేదు కదా, ఓన్లీ నించోపెట్టిన నలుగురు పేర్లే చెప్పి అందులో నుంచి కళ్యాణ్ని తీసింది. ఎవరినైనా తీయచ్చు తను. ఈ అబ్బాయి కళ్యాణ్ ఆ దివ్యాన్ని ఫుల్ నమ్ముతున్నాడు. తర్వాత లైవ్ లో నేను చూసాను, భరణి గారిని నమ్మంటే నేను లెమ్మంటే వాళ్ళు లేచారంటే నువ్వు లెమ్మంటే లేవలేదు, నేను వెళ్ళిపోదామని లేచాను అంటాడు ఆయన. అనేసరికి ఆయనకి రాదు అక్కడ. అది అదంటండి రీజన్. అంటాడని కానీ లేస్తాడు, తను లేవమన్నప్పుడు లేస్తాడు. తర్వాత డైలాగ్ అంటే లేచినట్టు తనేం చెప్తది, సగం లేవడానికి రెడీగా ఉన్నాడు అన్నట్టుగా అంటది కానీ ఆయన లేస్తాడు. ఆమె లేవమన్నప్పుడు నేను కూర్చుంటాను, లేవండి అక్కడ కూర్చోండి అని అంటది. ఆయన లేచి నువ్వు దీనికా నన్ను పిలిచింది అన్నట్టుగా టాపిక్ నేను వెళ్ళిపోతాను అంటాడు. ఆయన కూడా అవుటే కదండి, యాక్చువల్లీ కళ్యాణ్ అవుట్ కదా. కానీ ఏంటంటే ఇప్పుడు అకౌంట్ లోకి వస్తే భరణి గారిని ఎందుకు తీయలేదు అని అంటారేమోనని. సో సార్ నాకు ఇప్పుడు డౌట్ గా ఉండింది సార్, ముగ్గురే కదా కావాల్సింది. సో నాకు భరణి గారిది డౌట్ గా ఉండింది, అందుకని నేను రీతు కూడా లేపాను, అందుకని వాళ్ళ ముగ్గురులో ఒకరిని తీసాను అని చెప్తుంది రేపు. కానీ కళ్యాణ్ ముందే డిసైడ్ అయిపోయాడు ఏంటో, ఎవరు రెబెల్ అయినా నన్నే తీసేస్తారు అని చెప్పి ఎపిసోడ్ లో వచ్చింది. అంటే యాక్చువల్గా టీమ్ బేస్ గా చూసుకుంటే అండి, కళ్యాణ్ వాళ్ళ టీమ్ లో కళ్యాణ్ స్ట్రాంగ్ గా ఉంటాడు, ఇమాన్యుయల్ స్ట్రాంగ్ గా ఉంటాడు, ఇక్కడేమో డిమాన్ పవన్ స్ట్రాంగ్ గా ఉంటాడు. అందుకని ఫస్టే ప్లాన్ చేసేసుకున్నారు ఎవరిని లేపాలన్నా అనేసి. అందుకని మెంటల్ గా తను ప్రిపేర్ అయిపోయాడు నన్ను తీసేస్తారు అనేసి. కాకపోతే ఇంత ముందే తీస్తారని ఎక్స్పెక్ట్ చేయాల, గేమ్ ఆడాక తీస్తారేమో అనుకున్నాడు. తను తీయకుండా ఉంటే కనుక పాపం ఈ గేమ్ గెలిచేవారు వాళ్ళు. అట్లీస్ట్ గెలిస్తే ఆమెకెందుకు, ఓడిపోతే ఆమెకెందుకు, అదే కదా ఆమె అయిపోతుంది కాబట్టి చాలు. రేపు నిజంగా గౌరవ్కి ఎవరైనా ఇచ్చి కొంచెం క్లూ ఇచ్చి కనుక బిగ్ బాస్ ని అడిగి తెలుసుకుంటే నిజంగా టర్న్ అవుతుందండి. దివ్యాన్ని తీసిపడేయాలి. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఆ విషయం చెప్పడానికి మిగతా వాళ్ళకి సరిగా తెలియదు కదండి ఆ పవర్ గురించి. లక్ష్మి గారు నాకు తెలిసినంత వరకు, మనకు చూపించినంత వరకు మిగతా వాళ్ళకి. ఇప్పుడు లక్ష్మి గారు యాక్చువల్ గా ఏంటంటే, ఇప్పుడు ఈ టాస్క్ కంప్లీట్ అయింది, సక్సెస్ఫుల్ గా అయిందని తర్వాత ఆయన ఇప్పుడు యాక్చువల్ గా వాళ్ళిద్దరు కంటెండర్స్ అయినట్టే. ఇంక వాళ్ళు తర్వాత ఎవరికైనా టాస్క్ ఇచ్చి వాళ్ళిద్దరిని తీయకూడదు కదా.
ఆవిడ ఈ అవును తీసినా వీక్ అవును అంతా గానీ ఈ వీక్ అంతా బాగా కష్టపడి బర్నీ గారిని కెప్టెన్ చేస్తుందిలేండి. భరణి గారిని చూద్దాం. కెప్టెన్ చేస్తుందని అవును అదే ఆవిడ చూద్దాం. ప్లాన్. అందుకే అండి కళ్యాణ్ని తీసింది. ఆయనకి పోటీ వచ్చే వాళ్ళందరినీ తీయాలనుకుంది. అందుకే ఆమె కళ్యాణ్ తీసింది, కాదు ఆయనకి కాదు పోటీ కాదు రావద్దని. ఆయన లేదు, డౌట్ ఉండే. ఎందుకంటే ఆయన వెళ్ళిపోదామని లేచాడంట. అక్కడ ఆయన ఈమె లెమ్మన వెంటనే లేస్తాడు. మీరు లేచేది చూసారా? నేను లెమ్మన వెంటనే అని ఓహో అంటది. ఇక్కడ నేను అందరూ ఒక పాయింట్ వెళ్ళిపోదామని మీద అంటే అక్కడ. మీరెప్పుడెప్పుడు చూసారా అని నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మేమంతా కూడా ఒకలాగే చూసాము. ఇప్పుడు మీరు లైవ్ లో ఈ పాయింట్ ఎవరన్నా చూసారా ఉషా గారు? నేను లైవ్ లేదు లో లేదు. చూసానండి. ఏంటిది? ఇప్పుడు ఆయన లేచి యాక్చువల్ గా మనం వెళ్ళిపోయినప్పుడు ఏమనుకున్నాము, కళ్యాణ్ ఒక నిమిషం, లేపుతుంది. అప్పుడు మళ్ళీ కళ్యాణ్ లేస్తే చూసావా, నో నేను నో అతను నో కూడా నో నో లేపితే నో అప్పుడు ఇక్కడ కూర్చోండి అంటాడు కళ్యాణ్. లేదు లేదు లేదని లేదు కూర్చోడు లేదు అంటాడు లేదు తను. లేదు. ఒక్క అవును ఇప్పుడు అది నిమిషం. వాళ్ళు వస్తారు, నువ్వే పిలిచావు మళ్ళీ నువ్వే వెళ్ళిపోబట్టినావు అన్నట్టు మాట్లాడతారు కదా. అప్పుడు దాకా ఆడున్నట్టు ఎట్ట అవుతుంది? ముందు ముందు అవును కరెక్టే. మాట్లాడుకుంటునింది మరి ముందు మీరు ఎప్పుడు లైవ్ మాట్లాడుకుంటునింది చూసారో అర్థం సుమను. కావట్లేదు. ఎందుకంటే క్లియర్ అదే గా వేసారు చెప్తున్నా, ఎపిసోడ్ లో. ముందు మాట్లాడుకుంటుండింది సుమను దివ్య కదా, టాస్క్ సీక్రెట్ టాస్క్ గురించి. తర్వాత కదా వీళ్ళు వస్తారు. అసలు ఆవిడ సేమ్ టీమ్ లోంచి ఎలా తీస్తుందండి ఫస్ట్ పాయింట్ అసలు. అది కాదండి, అది వదిలేయండి. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ కూర్చోన్నారు వీళ్ళకంటే ముందు అన్నట్టు చెప్తుంటే మీరు అదే అడుగుతున్నాను. వాళ్ళు వీళ్ళకంటే ఆల్రెడీ వాళ్ళు లేరు. కానీ వీళ్ళకన్నా భరణిని కెప్టెన్ తను కాదు, ప్లేన్ కళ్యాణ్ వీళ్ళ కెప్టెన్ టీం చెయ్యాలి అంటే వెంకట్ గారు, కళ్యాణ్ మామూలుగా తను వస్తాడు వీళ్ళ ప్లేన్ టీం కాబట్టి భరణిని మ్మ్. పిలుస్తదంట. తనే అది చెప్తాడు, అది భరణి అది నువ్వే కదా చెప్పింది. పిలిచావు అంత. ఏంటంటే అదే అదే. భరణి గారిని ఇంతాక నుంచి అడుగుతుంటది, ఏంటి బిగ్ బాస్ ఏం చెప్పాడు ఏం చెప్పాడు అనేసి. సో అక్కడికి రాగానే కూర్చోగానే అంటే అర్థమైంది, నువ్వేం మళ్ళీ అడుగుతున్నావా అన్నట్టుగా అంటాడు. అని తర్వాత లేవు అంటే అయితే లెగ్గు లేవండి, వెళ్ళండి ఇంకా మీరు ఎగవండి అని నేను చెప్పి లేపి మరీ కూర్చుంటది. ఆ, మీరేం అప్పుడు టాస్క్ కంప్లీట్ సక్సెస్ఫుల్ కంప్లీటెడ్ కదా. కంప్లీటెడ్. చెప్పేది. సో వెళ్ళి అక్కడ కానీ కూర్చోండి ఆమె అంటది. పక్కన పెట్టేసింది డౌట్ అని చెప్పి. ఆయన పక్కన పెట్టిందిలే, ఆయన కొంచెం ఫేవర్ గా పక్కన పెట్టినట్టుంది. ఆమె సేఫ్టీకి రీతుని ఇంకొకరిని ఎవరిని తీసింది, ఇంకొక ఇద్దరిలో రీతుని, తర్వాత సాయినా గౌరవం తీసింది. ఓకే. గౌరవ్ ఏది మాట్లాడకుండా లేచి బెడ్షీట్ అలా పడేసి వెళ్ళిపోతాడు. రీతు కూడా అంతే లేచి వెళ్ళిపోతుంది, ఏం మాట్లాడదు. ఈయన నేను వెళ్దాం అనుకుంటున్నా అని లేస్తూ అంటాడు. ఆయన అసలు యాక్చువల్గా వీళ్ళందరికీ ఆయన ఆమె మీద అసలు డౌటే లేదు లేండి. అది ప్రాబ్లమ్స్. ఆమె ఏం చేస్తుందో అర్థం కాదు. ఇప్పుడు మనం చూసే వాళ్ళకంటే మనకు తెలుస్తుంది, కానీ మనం స్పాంటేనియస్ కంటే మనకు కూడా తెలియదు కదా. మనకే ఒక ప్యానెల్లో ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చారనుకో వెంకట్ గారికి, మనకి ఏం తెలుస్తుంది అండి? వెంకట్ గారు అంతే కదా, అంతే కదా. మేము వెంకట్ గారిని నమ్ముతాము, మమ్మల్ని మోసం చేయరని. ఆయన చేశారనుకో మనం ఏం చేస్తాం చెప్పండి, ఏం చేయలేము. తెలిసిన తర్వాత అప్పుడు ఇంకొకసారి నమ్మమా? అంతే కదా. గేమ్ లో తీసుకోవడం అంతే. ఆ గేమ్ అయిపోయిన తర్వాత ఇంకా మీరు ఇంకా అయితే అక్షిత్ గారు ఇప్పుడు మన అందరికి గేమ్స్ పెట్టాలన్నమాట, సీక్రెట్ టాస్క్. ఇంకొకటండి క్లారిఫికేషన్, ఇందాక మెసేజ్ లో వచ్చింది. ఉషా గారు భరణి గారిని ఏంటిది దివ్య గేమ్ స్పాయిల్ చేస్తుందని మీరే చెప్పారు, మళ్ళీ టాస్క్ లో సేవ్ చేసిందని మీరే అన్నారు. నేను అసలు టాస్క్ లో సేవ్ చేసింది అని చెప్పాను, కానీ గేమ్ స్పాయిల్ చేసిందని అసలు వర్డ్ నేను వాడలేదండి. ఎవరు వాడారో నాకు తెలియదు, ఆ కామెంట్ కి చెప్తున్నాను. ఆమె రెండు చేస్తుందండి. నేను నా పేరు పెట్టారు, లక్ష్మి గారు నా పేరు పెట్టారు, అందుకని నేను క్లారిఫికేషన్ ఇచ్చా. ఆ వర్డ్ నేను వాడలేదు, స్పాయిల్ చేస్తుందనే వర్డ్ నేను వాడలేదు అని చెప్పాను. ఆమె ఏంటి అని అంటే ఆయనను మ్యానిపులేట్ చేయగలిగే క్యాపబుల్ ఉంది. మళ్ళీ మ్యానిపులేట్ చేస్తే బయటకు ఎలా వెళ్తుందో, నేను మ్యానిపులేట్ చేస్తున్నానేమోనని వేరేలాగా గేమ్ ఆటని వేరేలాగా కూడా అన్ని మనకు కనిపించేస్తున్నాయన్న విషయం దానికి అర్థం కావట్లేదు అక్కడ.
కాదు ఇందాక మెయిన్ డిస్కషన్ లో మెయిన్ వస్తది కదా, ఏంటంటే వాళ్ళనిద్దరిని తీసుకొస్తే మాకు ఉషా గారు మెయిన్ ఏంటంటే ఆమెకి ఎవరు ఎలాగని ఆమె కరెక్ట్ గా పర్టికులర్ గా ఐడియా వచ్చేసిందండి, ఎవరితో ఎలా డీల్ చేయాలని చెప్పి ఆమెకు తెలుసు. తెలుసు కాబట్టి ఈరోజు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది. ఇప్పుడు ఆ తెలివితేటలు ఉన్నాయి. ఇప్పుడు ఆ తెలివితేటలు ఆడ ఎవరికి ఉంటాయి, ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి దాదాపు ఎవరికి లేవు. ఇమ్మానుయల్ తప్ప ఎవరికి లేవు. రీతు బానే చేస్తాడు, ఇమానియల్ బానే చేస్తాడు. రీతు ఓవర్ యాక్టింగ్ చేస్తుంది అనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే రీతు ఇన్ని తెలివితేటలు ఉన్నాయా రీతుకి? తెలివితేటలు ఏమైపోయా ఇంతకాలం అనుకున్నా నేను. ఈ రోజు కూడా బాగా చెప్తదిలేండి రీతు. సంజన గారి విషయంలో ఒకటి, తను వచ్చి ఫోన్ కాల్ మాట్లాడొచ్చిందో నన్ను తీసుకోండి, ఏం చెప్పారు అంటే నన్ను తీసుకోండి మీకే బెనిఫిట్ అని అందరిని అడుగుతూ ఉంటది అనమాట. తర్వాత పక్కకు వచ్చి అంటది, ఒకవేళ తనే గాని అయ్యి ఉంటే ఇంతలాన అసలు బయటకు చెప్తారా ఎవరైనా కానీ, ఎవరు చెప్పరు, సీక్రెట్ గా చేస్తారా ఏదైనా కానీ అని అంటది. అసలు రీతు ప్రతి ఒక్కరిని కనిపెడుతుంది బానే, కానీ వీళ్ళని కూడా కనిపెట్టేస్తుందనే అనుకుంటున్నా నేను. ఇందాక లైవ్ లో ఏమంటారు అదే డిమోనికా రీతు ఇద్దరు దింపించుకుంటున్నప్పుడు కళ్యాణ్ వచ్చి అదే ఇందాక మాట్లాడాం. అది యాక్చువల్ గా కళ్యాణ్ అసలు ఇంటర్వ్యూ అవ్వాల్సిన అవసరం ఎక్కువ, అంత ఎక్కువ అవ్వాల్సిన అవసరం లేదు. ఆడ చెప్పేసి అది ఎక్కువ అయ్యింది వెంకట్ గారు, కావాలని నాకు అనిపించింది. యాజ్ ఎ ఫ్రెండ్ గా చెప్తాం కదా మనము, తను ఏంటంటే తను కోప్పడేసరికి అది కొంచెం గట్టిగా అయింది. ఇంకా మీ ఇష్టం, మంచి చెప్పినా వినకపోతే నేనేం చేస్తాను. రీతు కూడా తప్పు చేసేవారు అర్థమయ్యే ఆడి నుంచి కోపంగా వచ్చేసి పడుకునింది. కోపం వచ్చి పడుకున్నప్పుడు నువ్వు మళ్ళీ అడిగి పోయేసి అదే పాయింట్ అనిపించింది తప్పితే ఏదో రీతును ఓదార్చడానికి వెళ్ళాడా అని అస్సలు అనిపించలేదు నాకు. కంటెంట్ కోసమా శారద గారు? కాదు శారద గారు, కంటెంట్ కోసమా మీరు అనింది? నాకు అర్థం అంత అయితే లాస్ట్ టైం శ్రీజ వెళ్ళినప్పుడు అంతలానా సూపర్ గా ఎడిస్తే తనకి ఇంకా బాగా వచ్చేదండి కంటెంట్. లాస్ట్ టైం జస్ట్ ఊరికి ఇట్లా కార్చి నార్మల్ గా సైలెంట్ గా ఉంటాడు, అప్పుడు ఇంకా కంటెంట్ వచ్చేది తనకి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం కంటెంట్ అనుకుంటే ఏం చెయ్యలేము. ఎక్కడ ఇవ్వాలి ఎక్కడ ఇవ్వకూడదు కదా అతనికి తెలీదా? అతనికి తెలియదు కానీ, అంటే నేను ఫస్ట్ కంటెంట్ అనుకున్నాను కానీ యాక్చువల్లీ థింక్ చేస్తే ఇప్పుడు మీరు ఎన్ని పాసిబుల్ వేస్ నాకు అర్థమైంది ఏంటంటే, తను కావాలనే అంటే వార్న్ చేయడానికి వెళ్ళినట్టు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టైం, ఇప్పుడు నిన్న సంజన చెప్పినా ఇవాళ కళ్యాణ్ చెప్పినా ఏం చెప్తున్నారంటే, మీరిద్దరూ చేసే పనుల వల్ల బయటికి వెళ్ళాల్సిన స్టేజ్ వస్తుంది, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు అక్కడ. ఓకే, అదేమి ఇప్పుడు అన్నంత మాత్రాన వాళ్ళు ఏమి ఇప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పడం అది కంటెంట్ అంటే ఇంక మనం ఏం చేయలేము. ఇప్పుడు సాటర్డే ఏదన్నా ఇష్యూ చెయ్యాలి అనుకుంటే సాటర్డే అరవరా? ఇప్పుడు యాజ్ ఏ ఫ్రెండ్ గా మనం చెప్పము. ఇప్పుడు వాళ్ళు అరిచారు అనుకో, మనం ఏం చెయ్యలేము. ఇంకా అది కూడా కంటెంట్ అంటే ఇంకా మాట్లాడిన ప్రతిదీ హార్మోని ఒక విషయం ఏంటారా, ఇద్దరు కొట్టుకోవడం ఉండండి. ఇప్పుడు గేమ్ లో తీసేసారండి. స్టార్టింగ్ లోనే తను నామినేషన్ లో ఉన్నాడు, స్టార్టింగ్ అట్లీస్ట్ గేమ్ ఆడకుండానే తీసేశారు, ఎవరో కూడా తెలీదు. అంత కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటే ఏడ్చినా కానీ లేకపోతే ఒక పెద్ద యాక్షన్ చేసినా గానీ తన కంటెంట్ వస్తుంది. అప్పుడు అయ్యో పాపం అని అనుకుంటాను, అయ్యో పాపం అనుకోవచ్చు. వినండి, మీరు చెప్తున్నాను ఒక్క విషయం వినండి. ఇప్పుడు నేను చెప్పేది చెప్పచ్చు, చెప్పే విధానం ఎలా ఉంటుంది, అలాంటిది డెలికేటెడ్ విషయాలు. తను వచ్చి బాధపడుతోంది, నోట్లో అన్నం పెడుతుంటే ఆ మారిచింది. సో ఇలాంటి విషయాలకే కదా మనకు చెప్పింది అని అంటే, అందులో కూడా నువ్వు లాజిక్ ఎత్తుక్కుంటావా అనేసి ఒక పాయింట్ పెట్టేసరికి రీతుకు అర్థమయ్యే వచ్చి బాధపడుతోంది. ఎప్పుడు కొంచెం స్పేస్ ఇచ్చి
అలా కాదు, తను ఇలా చెప్పింది అని ఇమానియల్ బుద్ధగిచ్చి చెప్తాడు చూసారా, అట్లా చెప్పాలి. అంతేకాని నువ్వు పెద్ద బాధపడుతూ వచ్చిందా చిరాగ్గా వచ్చిందా శారద గారు? శారద గారు బాధపడుతూ వచ్చిందా చిరాగ్గా వచ్చిందా చెప్పండి? బాధపడుతూ వచ్చిందా చిరాగ్గా వచ్చిందా తను? ఉషా గారు ఒక్క నిమిషం నేను చెప్తాను, సార్ గారు ఒక్క నిమిషం చెప్తాను. యాక్చువల్ గా ఆమెకి తప్పు అర్థమైంది, ఆమె చేసిన తప్పు. ఆ తప్పు అర్థమై కోపంలో లోపలికి వచ్చేసిన తర్వాత నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను కూడా చెప్పేది అదే, ఉషా శారదా గారు చెప్పిందే చెప్తున్నా. నువ్వు అడ్వైజ్ అంత డ్రాగ్ చేయబాకు, ఒక పాయింట్ చెప్పేసి వదిలేసి వచ్చేసి. నువ్వు ఎందుకు అంత డ్రాగ్ చేస్తున్నావు? ఆల్రెడీ ఆమెకు ఇప్పుడు ఆమె డిఫెండ్ చేసుకొని ట్రై చేస్తున్నాడా? ఆడి నుంచి వచ్చేసింది కూడా ఎందుకు? దివ్య దగ్గర నుంచి చేసుకుంటున్నాము. అంత డ్రాగ్ నుంచి ఇప్పుడు ఆమె దివ్య క్వశ్చన్ చేసేటప్పుడు శారదా ఒక్క నిమిషం శారదా అసలు దివ్య క్వశ్చన్ చేసినప్పుడు ఆమె ఆ నుంచి డిఫెండ్ చేసుకోలేక వచ్చేసింది లోపలికి. ఆమె చేసిన తప్పని మీరే చెప్తున్నారు, బాధతో అవును చెప్తుంటే మరి ఎందుకు గొడవ చేయాలి, ఎందుకు రేస్ చేయాలి? అదేనండి, ఇప్పుడు ఒకరు బాధ ఒకరు ఆ నుంచి డిఫెండ్ చేసుకోలేక వచ్చేసారు. వచ్చేసిన తర్వాత క్వశ్చన్ చేయకూడదు కదా, సరే ఒక క్వశ్చన్ చేశాడు వదిలేసి వచ్చు కదా. అసలు లక్ష్మి గారు అసలు నేను ఇంకో పాయింట్ పెడతా. యాక్చువల్ గా ఆయన జాబ్ అయితే కాదు కదా, అది ఆయన జాబ్ కాదు కదా, అది ఆయన చెప్పింది ఎవరికి? దివ్య గారు చెప్పింది. అసలు ఇప్పుడు ఒక క్వశ్చన్ క్వశ్చన్ చేసింది, ఆవిడ తప్పు అర్థమైందే వచ్చి లోపల కూర్చుంది. సరే నువ్వు ఫ్రెండ్ యాజ్ ఏ ఫ్రెండ్ అనుకున్నప్పుడు ఇలా చేయకూడదని ఒక మాట వదిలేస్తే అయిపోద్ది కదా. ఆమె ఒక మాట మాట్లాడు, ఈయన ఒక మాట్లాడు, ఇది టాస్క్ చెప్పండి ఒక సెకండ్. కాదు వెంకట్ గారు, జాబ్ అని పర్టికులర్ గా ఏదన్నా టైం టు టైమ్ వర్డ్స్ ఉంటాయండి. నిన్న సంజన గారు ఏడిస్తే అందరు వెళ్ళి ఓదార్చారు కదా. అది వాళ్ళకి ఇచ్చిన జాబే కాదండి. ఇప్పుడు నేను చెప్తానండి, ఫస్ట్ ఇప్పుడు ఇది దివ్యాకి పర్టికులర్ గా ఇచ్చిన జాబ్ కదా, ఇప్పుడు ఇది పర్టికులర్ గా ఇచ్చిన జాబ్. అవును జాబ్ కాదు. ఇప్పుడు జనరల్ గా మనం లైఫ్ ఎలాగో అలాగే తనేదో ఫ్రెండ్ గా ఇప్పుడు మనం ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతున్నామా, మీరు ఇది నేను ఇది అని. ఒక్క సెకండ్ శారదా గారు ఒక్క సెకండ్ ఇప్పుడు మనం ఒక కన్వర్సేషన్ తెచ్చినప్పుడు నేను ఒక పాయింట్ చెప్తా, మీరు ఒకటి చెప్తున్నారు. అలా కాదండి అని నేను చెప్తున్నా, అది కాదండి అని మీరు అలాగే తను ఏదో వెళ్ళి చెప్పబోయాడు, అక్కడ కన్వర్జేషన్ పెరిగింది. కానీ తను ఎందుకు చెప్పాలి, తను ఎందుకు డ్రాగ్ చేయాలంటే ఒకటి తర్వాత ఒకటి వెళ్ళింది అంతే. తన జాబ్ కాదు కదా అంటే ఇంకెవరు ఏం చేయలేము వెంకట్ గారు. నిన్న ఆ పక్కన దాంట్లో చేసుకున్నాం, ఈ రోజు ఈ పక్కన దాంట్లో ఎందుకు చేసాము అంటే మనం ఏం చేయలేము. ఒక్క నిమిషం శారదా గారు శారదా గారు అక్కడ డిస్కషన్ పెరగద్దని ఆ వాళ్ళ నుంచి వచ్చేసింది దొరికిపోయి. అర్థమవుతుంది మీకు? అది ఉండలేదు కదా. అంటే నువ్వు తప్పు చేసి ఇప్పుడు కళ్యాణికి కూడా తప్పు చేసి కళ్యాణికి కూడా ఒక్క నిమిషం అండి, కళ్యాణికి కూడా తెలుసు. ఇప్పుడు కళ్యాణికి కూడా తెలుసు కదండి ఆడు తప్పు జరిగింది, ఆడు వచ్చేసిందని. మళ్ళా నువ్వు పోయి క్వశ్చన్ అడిగి ఓకే, ఆ క్వశ్చన్ ఆల్రెడీ ఆ హైలో ఉన్నాడా? అర్థమవుతుందా? నువ్వు పోయి 60,000 క్వశ్చన్ అడిగి దాన్ని పెద్ద డిస్కషన్ చేయడం అవసరం లేదు ఆయనకంటే. నేను అంతవరకే నేను చెప్పేది. జరిగే కాన్వర్జేషన్ మధ్యలో తనూజ వెళ్తుంది, అత్తిపండు తిను అంటుంది, తినను అని చెప్తుంది. తర్వాత సంజన వెళ్ళి కూర్చుంటుంది, ప్లీజ్ నాకు టైం ఇవ్వండి, స్పేస్ ఇవ్వండి అని అడుగుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఒక 10 minutes 15 minutes అయిన తర్వాత లోపలికి అందరు ఉంటారు. అక్కడ లోపలికి కళ్యాణ్ వెళ్తాడు. కళ్యాణ్ వెళ్ళినప్పుడు అప్పుడు డిస్కషన్ పెద్దగా కాన్వర్జేషన్ జరుగుతుంది గట్టిగా. అది నేను చెప్పేది. ముందర చాలా మంది వెళ్ళి అడుగుతారు, వాళ్ళందరూ కళ్యాణ్ లాగా అడగలేదే. అది ఎపిసోడ్ లో రాలేదు. యాక్చువల్లీ అది ఎపిసోడ్ లో ఏం రాలేదండి. ఇప్పుడు అది లైవ్ లో చెప్తాను క్లియర్ గా అంటే ఎవరు వినిపించుకోరే.
ఏమోనండి నాకైతే నాకేం అలా అనిపించలేదు. అది నేను లైవ్ నేను లో లైవ్ చూడండి, చూడలేదు, నేను చూసిన ఎపిసోడే, లైవ్ లో చూసి మాట్లాడండి. నేను అదంతా చూసిన ఎపిసోడ్ లో ఎపిసోడ్ యాక్చువల్లీ లైవ్ చూడలేదు. వేసాడు. ముందర 2-3 వెళ్ళి దాన్ని ఓదార్చినా కూడా నేను మాట్లాడదలుచుకోలేదని చెప్తది. ఓకే అండి, ఓకే అది ఓకే జరిగిన నేను తర్వాత అయినా నా ఒపీనియన్ అయితే వెళ్ళి యాజ్ ఎ ఫ్రెండ్ గా చెప్పాడు, నేను కంటెంట్ కోసం అని మాత్రం నేను అనుకోవట్లేదు. నేను నా పాయింట్ అదండి, నా నేను పాయింట్ అది. కంటెంట్ కోసం నేను కూడా అనలేదు, కానీ కంటెంట్ కోసం అనలా, కాకపోతే అనుకుంటాను అవసరం లేదని. నా పాయింట్ అది, యాజ్ ఎ ఫ్రెండ్ గా వెళ్ళి చెప్పాడు, చిరాకు పడింది తను చెప్పాడు. నేనే ఫ్రెండ్ అయితే అలా మాట్లాడండి, పక్కన కూర్చుని ఏంటి రీతు అది తను చెప్పింది కరెక్టే కదా, ఇది విషయం అని చిన్నగా చెప్తా, అంతేగాని గట్టి గట్టిగా అరిచేసి నేనైతే నా ఫ్రెండ్ కి వాయించి చెప్తాను ఆ స్టేజ్ దాటితే. స్టేజ్ ఏం దాటలేదండి. కదా ఇప్పుడే తెలిసింది కదా శారదా గారు, మనమును నలుగురు ఉన్న లైవ్ లోనే ఒక్కొరిది ఒక్కో మెంటాలిటీ అండి. ఇప్పుడు లాస్ట్ టైం నేను ఒక విషయం చెప్తే వెంకట గారే అన్నారు, మీలాగే ఆలోచించారు కదా ఉషా గారు అందరూ అని. సో నేను ఫస్ట్ నుంచి చెప్పేది కూడా అది మీ ఆలోచన, నేను అదే చెప్తున్నా. నాలాగా ఆలోచించాలని లేదు, మీలాగా ఆలోచించాలని లేదు. ప్రతిదీ కంటెంట్ అనడం కొన్ని మనకి తెలుస్తాయి, కానీ ఒకరి మీద ఒపీనియన్ ఉన్నప్పుడు ఏది చేసినా కంటెంట్ అనడం కరెక్ట్ కాదు అనేది అంతే నా ఒపీనియన్. నేనేమి అనట్లేదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆలోచన ఉంది కాబట్టి కదా ఈ ఛానల్ డిస్కషన్స్. అది అక్కడ తను మాట్లాడడం కరెక్టా కాదా, వెళ్ళడం కరెక్టా కాదా అనేది, అంతేగాని కంటెంట్ కోసం అనడం కరెక్ట్ కాదా అంటున్నా నేను. వెళ్ళింది కరెక్టా కాదా అనేది మాట్లాడచ్చు, నేను దానికోసం అనట్లేదు. ఓకే గైస్, విల్ మీట్ టుమారో. కామెంట్ సెక్షన్ లో ఏం జరుగుతుందంటే ఏ కంటెస్టెంట్ కి కప్లు ఇవ్వాలి, ఏ కంటెస్టెంట్ ని సెకండ్ పొజిషన్ లో నిలబెట్టాలా అని డిస్కషన్ జరుగుతుంది. ఇచ్చేస్తారు లాస్ట్ సండే అడుగుంటే లాస్ట్ సండే షో చూసిన తర్వాత ఇచ్చేయండి సార్ కప్పు, ఇంక ఇచ్చేయండి ఇంకెందుకు అన్నట్టు కాదు వెంకట్ గారు, ఇది ఈ సీజన్ ఎలా ఉందంటే ముందు కప్పు ఫిక్స్ చేసి అరే ఇంకొక 1 month తర్వాత నడుపుకుందాంలే మనం స్లోగా, ఏముంది మనకు వచ్చే అర్జెంట్ అన్నట్టుగా ఉంది. ముందు ఫిక్స్ అయిపోయారు ఎవరికి. నా ఫీలింగ్ చెప్తున్నానమ్మా, నాకు తెలిసి కొంచెం నాకు తెలిసి మారుస్తారేమో షో అనుకుంటున్నా నేను కూడా. సరే అది వి హోప్ అంతే, ఇంకా హోప్ లో ఉండాలి అంతే. 45 days ఉందా? నాకు ఒక్కటి అర్థం కాదు, ప్రతి ఒక్కరు వచ్చి తనుజకే కప్పిస్తున్నాను ఇంత ఓపెన్ ఇంకెట్లా మాట్లాడుతున్నా అర్థమైతలేదు. లేదు యాక్చువల్ గా ఇప్పుడు మీరు లోపల షోలో కూడా ఆమె చుట్టే జరుగుతుంది. ఇప్పుడు మన రివ్యూవర్స్ ఆ చుట్టే తిప్పుతున్నారు. తర్వాత మన ప్యానల్స్ ఎన్ని ఉంటాయి యూట్యూబ్ లో, అందరు ప్యానల్స్ కూడా ఆ చుట్టే డైరెక్ట్ గా చెప్పాడు తెలుసా అండి, నాకు తెలిసి లైవ్ లో వచ్చింది, ఎపిసోడ్ లో రాలేదు. నిన్న నామినేట్ చేసేటప్పుడు వచ్చింది అది ఎపిసోడ్ లో, అంత డైరెక్ట్ గా వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. అనిపిస్తుంది ఉషా గారు, వాళ్ళే స్ప్రెడ్ చేస్తున్నారు అనిపిస్తుంది ఒక సైడ్ నుంచి. కాదక్షిత్ గారు, ఇప్పుడు నేను చూసినంత వరకు చాలా మంది ఇప్పుడు గర్ల్స్ అంటే మోస్ట్లీ అండ్ 80% or 70%, మిగిలిన 30% ఓకే అగైనెస్ట్ గానే ఉన్నారు. అంటే డిజర్వ్ పర్సన్ కాదు అన్నట్టే చెప్తున్నారు కదా లేడీ విన్నర్ కి. కానీ బిగ్ బాస్ ఎందుకు అంత పుష్ చేస్తుంది అన్నది తెలిసిపోతుంది కూడా కదా. ఇప్పుడు శ్రీజ ఇంటర్వ్యూలో అన్నదంట కదా ఆమె, అంటే తన్ని పిలిచి 40 minutes అలా మాట్లాడుతూ ఉంటారు కన్ఫెషన్ రూమ్ లో ఇది అని చెప్పేసి. అవన్నీ మరి ఏంటండి ఇదంతా ఎప్పుడూ లేనంత దారుణంగా. అంటే ఇప్పుడు ఆమెకున్న బయట ఇంత హైప్ వచ్చేస్తుందని తగ్గించడానికి బిగ్ బాస్ ఇలా చేస్తున్నాడా, లేకపోతే ఇప్పుడు బిగ్ బాస్ నాకు తెలుసు బిగ్ బాస్ కూడా పిఆర్ తో కూడా గేమ్ ఆడొచ్చు కదా ఇలా చేసి. ఇదంతా చేసి వెంకట్ గారు లాస్ట్ తనుజ
వేరే కంటెస్టెంట్ ఇవ్వకుండా ఇప్పుడు అదే ఇప్పుడు ఇట్లా ఓటింగ్ ఇట్లా వచ్చిందని చెప్పి ఎందుకంటే వేరే వాళ్ళకి బిగ్ బాస్ ఇచ్చినా కూడా గేమ్ ఆడతాడు, ఇలా ఇంత బయట ఇంత ఆడేస్తుంటే తను ఆడతాడు డెఫినెట్ గా అని ఒక హోప్ ఉంది అట్లీస్ట్. నాకైతే ఆ ఛాన్స్ ఏంటి లేదేమోనండి, ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు ఏంటి ఏంటి ఇప్పుడు అందరు బయట అనుకున్నది ఒక్కలాగా, అదే అయితే క్రేజ్ ఉండదు. బట్ గోయింగ్ ఫర్దర్ లాస్ట్ 2 weeks లో మొత్తం గేమ్ చేంజ్ చేయించేది. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కూడా అప్పుడు అట్లనే ఉండే కదా, ఒకటేసారి డౌన్ అయిపోయింది, ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లే మనం మళ్ళా చేంజ్ చేస్తారు. ఒక్క హోప్ తోనే చూస్తున్నానండి నేను స్టిల్ బిగ్ బాస్, లేకపోతే అసలు ఇంట్రెస్ట్ చచ్చిపోయింది. ఇక్కడ చూడు సాయి శ్రీనివాస్ విన్నర్ అంట. నాకైతే నిన్న నిఖిల్ ని, గౌరవ్ ని, సాయి శ్రీనివాసన్ చూస్తే వీళ్ళ పని హ్యాపీ, వాళ్ళందరూ కొట్టుకొని నామినేషన్స్ లోకి వెళ్తారు, వీళ్ళు ముగ్గురు మాత్రం హ్యాపీగా పక్కన ఉంటారని అనిపించింది. వాళ్ళు కొట్టుకొని లాస్ట్ లో తప్పక వచ్చాడు సాయి. సాయి కూడా సైలెంట్ గా ఉంటే వాళ్ళందరిలాగా సైలెంట్ గా ఉంటే సాయి కూడా వచ్చిండేవాడు కాదు. సాయి టార్గెట్ చేశారు కాబట్టి వచ్చాడు తనుజ. ఓకే గైస్, చలో విల్ మీట్ టుమారో. ఓకే గుడ్ నైట్. సో ఈ వరకు పాయింట్స్ ఈరోజు. అండ్ యా, ఇట్స్ నైస్ టు సీ ఒక్కొక్క కంటెస్టెంట్స్ పేర్లు వస్తున్నాయి విన్నర్ అని. ఇంకా చాలా పేర్లు వస్తాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ విన్నర్, ఎందుకంటే ఇంకా కొద్ది రోజులే ఉంది, హార్డ్లీ 1.5 months అనుకోవచ్చు. సో బీ రెడీ విత్ యువర్ ఓట్స్ అండ్ ఓట్ ఫర్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్ గైస్. అండ్ ఈరోజు ఓటింగ్ పోల్లో ఇట్లున్నాయి రిజల్ట్స్. కొంచెం సుమన్కి ఇప్పుడు ప్రెజెంట్లో హై ఓట్స్ వచ్చినాయి దివ్య కన్నా. అండ్ ఇంకా గేమ్స్ ఆర్ గోయింగ్ ఇన్ అ డిఫరెంట్ వే గైస్. బీ రెడీ ఫర్ ద ఎపిసోడ్. అండ్ రేపు ఇంకా suspense horror type of thing నడుస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ద కమెంట్ సెక్షన్ who are commenting. యా, చూసాం ఏం జరగబోతుందో. అండ్ థ్యాంక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సీ యూ ఆల్ టుమారో విత్ మోర్ బిగ్ బాస్ అప్డేట్స్. అండ్ ప్లీజ్ డూ లైక్ ద వీడియో, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అండ్ చూసాం కమింగ్ డేస్ ఎవరు విన్నర్ అవుతారు. ఒకళ్ళు రీతు విన్నర్ అంటారు, ఒకళ్ళకి రీతు నచ్చుతలేదు విన్నర్ అంటారు. Yeah, it's crazy guys. Let us enjoy the show completely. Yeah, thanks a lot. See you, bye everyone.